ये समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरण्यसमाकारे परब्रह्मस्वरूपिणी वासदापीठिले सरस्वती नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। సభాయ నమః। ఈ రోజు నుంచి మనం ఒక నెల రోజులు అంటే 30 రోజులు వైశాఖ మాసం అంతా కూడా వైశాఖ మాసాన్ని ఎలా పాటించాలో, ఏం లాభం ఉంటుందో, ఎలాంటి లాభాన్ని రాజులు మహారాజులు పొందారో, ఏ రకమైన లాభం వచ్చిందో అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందికి కార్తీక మాసము మాఘమాసం గురించి తెలుసు, వైశాఖ మాసం చాలామందికి తెలియదు. ఎందుకంటే చాలా కాలం క్రితం ఈ వైశాఖ మాసాన్ని గొప్పగా చేసేది. తర్వాత దీపదానం వచ్చిన తర్వాత కార్తీక మాసాన్ని గొప్పగా చేయడం జరిగింది. కాబట్టి మనం దీపం పెట్టడం, కార్తీక దీపం అనే విషయం రావడం, తర్వాత కార్తీక మాసం గొప్పదైపోయి వైశాఖ మాసం చాలా తెలుసుకోకుండా అయిపోయింది. కాబట్టి ప్రవచనాల వల్ల మాస విషయం తెలుసుకొని పుణ్యాన్ని సంపాదించే విషయం గొప్పది. ప్రవచనం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే గొప్పగా అనబడుతుందో అంతకంటే గొప్పది ఏదో రహస్యంగా ఉందనే విషయం ప్రవచనం వల్లే అర్థమవుతుంది. అందుకనే వైశాఖ మాసం ఎంత గొప్పది అంటే మీరు అనుకోవచ్చు ఒక మాట, స్వామి ఏ మాసంలో ప్రవచనం చెప్తే ఆ మాసం గొప్పది అంటున్నారు కదా, మరి నసమో కార్తీక మాస అన్నారు, నసమో మాఘమాస అన్నారు, అరే నసమో మార్గశీర్ష అన్నారు, అన్ని గొప్ప మాసాలు అంటున్నారే, మళ్ళీ వైశాఖ మాసం గొప్పదంటే అలా అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో ఒక 6 మంది ఉంటే తల్లి తండ్రి కొడుకు కోడలు మనమడు మనమరాలు అందరూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు ఆ మనమడికి పుట్టినరోజు వస్తే మనకు గొప్ప విషయమే. అది జనవరిలో వచ్చింది, ఫిబ్రవరిలో కొడుకు వచ్చింది, తండ్రికి సంతోషమే. ఆ తర్వాత మార్చిలో ఆ తాతకు వచ్చింది, అందరికీ సంతోషమే. అంటే ఏ మాసంలో ఎవరొచ్చినా ఆ ఇంట్లో మాత్రం సంతోషమే ఉంటుంది, అవునా కాదు? అలాగే ఏ మాసానికి ఆ మాసం ఆధిపత్యం వహించి మనకు పుణ్యం మార్గం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మాసము గొప్ప మాసమే. ఇప్పుడు 6 ఉన్నారు, 12 మాసాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఆయనకి ఉద్యోగం రావడం మంచి విషయం, ఆ తర్వాత ప్రమోషన్ రావడం మంచి విషయం. అంటే మీ ఇంట్లో ఉత్సవం ఎలా పెరుగుతూ ఉంటుందో మాసాల ఉత్సవం చైత్రమాసం గొప్పది కాదా? రామచంద్ర వారు పుట్టిన మాసమే గొప్పది కాదా? నసమో చైత్రమాస ఇక్కడని చెప్పారా? మరి చెప్పలేదు. కానీ ఎలా చెప్పినా అన్ని మాసాలు గొప్పవే. చైత్రమాసంలో మనకు ఉగాది వస్తుంది, రామచంద్రుడు పుట్టినటువంటి నవమి వస్తుంది, ఎంత గొప్ప విషయం ఇది. కానీ ఎలాగైనా మాసాల్లోకెల్లా గొప్ప మాసము ఈ మాసం అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ మాసంలో నాకు ఇష్టమైన దేవుడు ఆ యొక్క విష్ణు యొక్క మంచి, అంటే ఆ విష్ణువు నాకు మంచి చేస్తాడు అన్న ఆలోచన గుర్తుపెట్టుకోండి. నాకు మంచి జరగాలి అంటే నేను ఒకరికి మంచి చేయాలి, ఆ మంచి ఎవరికి చేయాలి? విష్ణువుకి చేయాలి. వైశాఖం అంతా కూడా మీరు 30 రోజులు వినండి బాగా. 30 రోజుల్లో మీకు వైశాఖ మాసం వల్ల ఎంతమంది పుణితులయ్యారో మీకు విషయం అర్థమవుతుంది. కాబట్టి వైశాఖ మాస మా యొక్క ప్రవచనం వింటూ ఉన్నప్పుడు మీరు ఎలా అయిపోతారంటే ఈ 15వ రోజు 16వ రోజు 17వ రోజు వచ్చిన తర్వాత మనం అసలు అన్ని మాసాల కల్లా వైశాఖ మాసమే గొప్పది అని నిర్ణయం తీసేసుకుంటారు. మీరు నిర్ణయం తీసుకునేంత వరకు ప్రవచనకర్త చెప్తూనే ఉంటాడు. ఇది వేదవ్యాసుల యొక్క గొప్పతనం. ఆయన ఆ మాసాన్ని ఎలా తీర్చిదిద్దాడు అంటే అలా తీర్చిదిద్దాడు. కాబట్టి ప్రతి మాసం మీకు అవకాశం వచ్చింది, మనమందరం అదృష్టం ఉంటుంది. కృష్ణాలయంలో ఈ యొక్క వైశాఖ మాసం యొక్క ప్రవచనాన్ని వినేటువంటి అవకాశం మీకు, చెప్పే అవకాశం నాకు రావడం గొప్ప విశేషం. దయచేసి చిన్న విన్నపం, నేను మళ్ళీ గతంలో నేను ఇక్కడ అధిక మాసం చెప్పాను అనుకుంటా, అధిక మాసం చెప్పాను, దాని తర్వాత ఇంకో మీ ఉత్సవం రజతోత్సవంలో చేశాను. కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు ప్రవచనం పెడుతున్నారు వారు చాలా సంతోషం, ప్రవచనం చెప్తున్నాను కొంచెం సంతోషం, ప్రవచనం వింటున్నారు చాలా సంతోషం. అయితే ప్రచారం చేయట్లేదు. ప్రచారం చేయండి, ప్రచారం ఇప్పుడు ఎంత సునాయాసంగా పుణ్యం వస్తే అంత మంచిది అనుకుంటాం మనం. గంగలో వెళ్ళి స్నానం చేస్తే సప్తజన్మ కృతం పాపం స్మరణ నిమిషది, గంగను స్మరిస్తే మనకు పుణ్యం వస్తుంది కదా. 7 జన్మాలు పోతాయట. ఒక బిల్వం వేస్తే శివుడి మీద 3 జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటున్నారు. ఒక బిల్వం వేస్తే అంటే 3 జన్మల పాపం పోతుంది. మనకు 3 జన్మలు 7 జన్మలు జన్మజన్మల పాపం పోవడం వద్దు. ఈ జన్మలో తెలియకుండా చేసిన పాపం పోతే చాలు.
సంతోషమేనా? ఈ జన్మలో మనకు తెలియకుండా చేసిన పాపం పోతే చాలు. మనకు అంత సప్తజన్మ కృత పాపం ఎందుకు? గత జన్మ మనకు జ్ఞాపకం లేదు కదా. గత జన్మ మనకు అందుకనే పురాణాన్ని వినేటప్పుడు ఆయన ఇలా చెప్పారు, ఈయన అలా చెప్తున్నారండి కాదు. మీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్పడం ప్రవచనం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాసం గొప్పదా, ఆ మాసం గొప్పదా, ఇది గొప్పదా, అది గొప్పదా కాదు. ఇప్పుడు వైశాఖ మాసం గొప్పది అని చెప్పబడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్కంధ పురాణంలో స్పష్టంగా ఉంది. కాబట్టి స్కంధ పురాణ అంతర్గత వేదవ్యాసులు వారు చెప్పినట్టుగా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు సునాయాసంగా పుణ్యం రావాలి. మీరు రోజు గంగా స్నానానికి వెళ్ళాలి. ఇప్పుడు వైశాఖ మాసం ఇవాళ ఎంతమంది పోయినారు గంగా స్నానానికి? ఎవరైనా వెళ్ళినారా గంగా స్నానానికి? లేదు. ఇవాళ చూడండి, ఒకసారి పోయినారంటే 15 మందిలో ఒక్కసారి పోతే ఏమిటి ఉపయోగం? గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వైశాఖ మాసంలో ఆ పుణ్యాన్ని ఇప్పుడు ఆ సారికి తెలుసా తెలియదా అన్న విషయం వేరైతే పుణ్యం తీసుకొని వచ్చేసారు ఆయన అంతే. ఇప్పుడు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక మంచి విషయం మనం తింటూ ఉన్నప్పుడు దాంట్లో ఏమేం వేశారో తెలుసుకుంటే ఇంకా మనకు రుచి పెరుగుతుంది. అది తినేసినాం, అయిపోయింది, మనకు రుచి వచ్చేసింది, మనం సంతోషించాం. కానీ ఏముంది, ఎలా ఉంటుంది, ఎంత లాభం ఉంటుంది అన్న విషయం తెలుసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ. అలా సునాయాసంగా పుణ్యం రావాలి అంటే మీరు ఒక పని చేయండి, ప్రచారం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఇలా ఉండకూడదు. ఏదో కార్యక్రమం అయిపోవడం కోసం కార్యక్రమం చేయకూడదు. కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఎందుకు పెట్టిస్తున్నారు వైశాఖ మాసం ప్రవచనం? ఎందుకు చెప్పాలి నేను? ఎందుకు వారు పెట్టించాలి? ఏమిటి ఉపయోగం? అందరూ కూడా కంకణం కట్టుకొని ప్రయత్నించాలి. పుణ్యం కావాలా వద్దా? మనకందరికీ పుణ్యం కావాలి. గంగా స్నానం చేస్తేనే పుణ్యం కాదు, ప్రవచనం వింటే పుణ్యం, ప్రవచనం చేస్తే కూడా పుణ్యమే. ప్రచారం చేయండి, రేపటి నుంచి ఇదంతా నిండిపోవాలి, అందరూ వినాలి, అందరికీ పుణ్యం రావాలి. అంతే మన సంకల్పం ఏమిటి? అందరికీ పుణ్యం. సర్వే సభ్యజన సుఖినో భవంతు కదా. అందరూ సుఖంగా ఉండాలనే ఆలోచన వల్ల ఒకరు ఆలోచించేటప్పుడు మనమందరం కంకణం కట్టుకోవాలి. అలా వైశాఖ మాసంలో ఉదయమే లేసి అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం చేయాలి అన్న విషయం కంటే ఇంకో విషయం, పుణ్యం అనే విషయం ఏం చెప్తానంటే, ఇదంతా మనం ఒకవేళ చేయలేకపోతే విన్నా సగం పుణ్యం వస్తుంది. చూడండి, మనం సగం పుణ్యం ఊరికే కూర్చుని దగ్గర వస్తుంది. సునాయాసంగా ఉన్నటువంటి పెద్దగా యజ్ఞము, దానము, హోమము, శాంతులు, లేకపోతే మోకాళ్ళ మీద గుట్టలు ఎక్కడం, ఇవన్నీ కాదు. ఇవన్నీ పుణ్యాలే కదా. చాలామంది గుట్టలు ఎక్కేస్తారు. తిరుపతి గుట్ట మోకాళ్ళ మీద ఎక్కుతానంటారు, వెంట్రుకలు ఇచ్చేస్తానంటారు. ఇదంతా పుణ్యమే కదా. మరి ఇది కూడా పుణ్యమే కదా. సునాయాసంగా వస్తుంది అంటే మీకు అర్థం కాకపోవడం వల్ల మీరు పట్టుకోవట్లేదు. దీన్ని పట్టుకుంటే అదంతా చేసే అవసరం లేదు. పెద్ద పెద్ద ఋషులు, యోగులు, మునులు ఏం చేశారు? కూర్చున్నారు అంతే, ఏం చేయలేదు వాళ్ళు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సూత మహర్షి చెప్తూ ఉంటే శౌనక ఋషులు వింటూ ఉన్నారు, వినే పుణ్యం సంపాదించారు వాళ్ళందరూ. వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు. విన్న తర్వాత ఇప్పుడు నేను మనకు మాసం పెరుగుతున్న కొద్దీ మీకు విషయం చెప్తాను. శ్రీశైలానికి ఎలా వెళ్ళాలి, ఇది పెద్ద విషయం. తిరుపతికి ఎలా వెళ్ళాలి, మీ ఇలవెలుపు స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి అని తెలుసుకుని వెళ్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఎలాగో అలాగా వెళ్ళి ఏసీ రూమ్లో వెళ్ళి, ఏసీ బస్సులో వెళ్ళి, ఏసీ రూమ్లో ఉండి స్నానం చేసి గొడవ చేసుకు వచ్చేస్తే మీకు ఏ పుణ్యము రాదు. అక్కడ గొడవలు వస్తాయి తప్ప ఇంకేం పుణ్యం రాదు. పుణ్యము సంపాదించే మార్గం ఉంది. కాబట్టి మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి వైశాఖ మాసంలో నదీ స్నానము చేయాలి. నదీ స్నానం చేస్తున్నప్పుడు మీరు పురాణాలు ఇప్పటిదాకా బాగా విని ఉంటారు. మీరు చాలామంది మంచి పుణ్యాత్ములు కాబట్టి విని ఉంటారు. మనం ఏం చెప్తున్నామంటే గంగా స్నానం చేయాలని చెప్తున్నాం. మనకు గంగ దగ్గరగా లేకపోతే చెరువు స్నానం అంటున్నాం, కొలవ స్నానము, లేకపోతే పుష్కరిణి స్నానము, లేదా సెలయేరు స్నానము, కాలువ స్నానము చేయమంటున్నాం. ఆఖరికి ఎక్కడ లేకపోతే ఇంట్లో స్నానం చేయమని చెప్తున్నాం. ఇంట్లో స్నానం చేసేటప్పుడు మాత్రం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మింది అని చెప్పుకోమంటున్నారే. ఇది ఎక్కడ? ఇంట్లో స్నానం చేస్తున్నారు. మీరు బాగా నా మాట, ప్రతి ఒక్క మాట కట్టి పెట్టుకోవాలి, సరేనా? అంత ఇప్పటిదాకా విన్నాం కదా, వీళ్ళు అలా చెప్పారని కాదు, ఎలా చెప్తే మీకు ఉంటుందో. మీరు గంగలోకి వెళ్ళి, బాసలే ఉంది, గోదావరి ఉంది కదా, బాసర మన దగ్గర ఉంది, పుణ్యక్షేత్రం సరస్వతి మాత, అక్కడ గోదావరి ఉంది. అక్కడ వెళ్ళి కూడా గంగే యమునే చైవ గోదావరి సరస్వతి, అక్కడ అందరు ఎందుకు వస్తారు? మీరు వరుణదేవుడిని ఇప్పుడు పూజ చేయించారు అర్చకుల వారు. ఒక చెంబులో నీళ్ళు తీసుకొచ్చి ఆయన దాన్ని ఏమన్నారు? వరుణో దేవత అంటే మగ పురుషుడు దేవుడు. ఎవరైనా వరుణుడు. అసలు వరుణుడు దేవుడు. వర్షానికి దేవుడున్నాడు, దానికి గాలికి దేవుడున్నాడు, అగ్నికి అగ్నిదేవుడున్నాడు, అలాగే నీళ్ళకి వరుణుడు అని దేవుడున్నాడు. ఆ వరుణుడు తీసుకొచ్చి రాగి చెంబులో వేసి మీరు ఆహ్వానం చేస్తే అక్కడికి వస్తారు. ఎవరు? గంగ. అప్పటిదాకా ఆయన ఎవరు? వరుణుడు అంటే పురుషుడు. మీరు పూజ చేసిన తర్వాత ఆమె స్త్రీగా మారిపోయింది. ఎక్కడుంది బలం? మంత్రంలో బలం ఉంది. మీరు చేసినటువంటి మంత్రంలో, మీరు చెప్పిన మంత్రంలో, అర్చకుడు చెప్పిన మంత్రంలో బలం ఉంది. అది వరుణుడుగా ఉన్నటువంటి కలశము
గంగగా మారిపోయింది. ఎప్పుడది? మీరు మంత్రం చెప్పినప్పుడు. కాబట్టి మీ మంత్రంలో బలం ఉంది. కాబట్టి గంగలో స్నానం చేసేటప్పుడు సంకల్పంలో బలం ఉంది. నీళ్ళల్లో బలం ఉందా? గుర్తుపెట్టుకోండి బాగా. నీళ్ళల్లో బలం ఉందా? లేదు. మీరు చెప్పే సంకల్పంలో బలం. చాలామంది సంకల్పం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏ ఉపయోగం రావట్లేదు. పుష్కరాలు వస్తే వేల మంది స్నానం చేస్తే సంకల్పమే లేదు. సంకల్పం లేకుండా పుణ్యం రాదు. అందుకని వైశాఖ మాసంలో ఒక విశేషం ఏంటంటే సంకల్పం రాకపోయినా మనం వైశాఖ పురుషుడిని జ్ఞాపకం చేసుకుని లోపలికి వెళ్తే చాలు. ఇది గొప్ప విషయం. అందుకని ఎంతైతే సునాయాసంగా ఉందో, ఏది సునాయాసంగో అది చేయమని చెప్పట్లే నేను. ఏది చేయడం కుదరట్లేదో ఇది చేస్తే బాగుంటుంది చెప్తున్నాను. కాబట్టి కలశంలో ఎలాగైతే గంగను పిలుస్తున్నారో, గంగా, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, అసలు మనం చెప్పేటప్పుడు నమామి గంగే తవ పాద పంకజం సురైర్వందితం తవ భక్తించ ముఖ్యం దదాతు నిత్యం భావానుసారేణ సదా నరణాం మాంగంగే కృపయాదేవి శరణాంగత వత్సలే. గంగా నన్ను కాపాడు. గంగను స్మరిస్తే పుణ్యం. నమామి గంగే, గంగకి నమస్కారం చేస్తే చాలట. అసలు గంగా ప్రాంతంలో మనం చాలా దగ్గరగా ఉన్నాం, 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, మనకు పుణ్యం వస్తూనే ఉంది. అక్కడి నుంచి గాలి వచ్చిందా మనం గంగా స్నానం చేసినట్టే. అలా అని బద్దగించకూడదు. సంకల్పంతో వెళ్ళి స్నానం చేసి రావాలి. స్నానం చేద్దామనుకున్న పక్షంలో కూడా ఉదయం మనం లేచి బ్రాహ్మీముహూర్తం లేచి ఇంట్లో స్నానం చేసి వెళ్ళాలి గంగా స్నానానికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉదయం లేవగా చాలామంది అలాగే వెళ్ళిపోతున్నారు. ఇది కాదు గంగా స్నానం. ఇంట్లో స్నానం చేసి అందుబాటులో ఉన్నటువంటి ఆలయంలో దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇది గంగా. అందుకనే తీర్థయాత్రకి, పుణ్యక్షేత్ర యాత్రకి, మన కులదేవత యాత్రకి నియమాలు ధర్మాలు ఉన్నాయి. నియమాలు ధర్మాలు పాటిస్తేనే ధర్మం పాటించలే, లేకపోతే ధర్మం కాదు. ఇదంతా మీ సంతోషం, మీ తృప్తి కోసమే. మీ సంతోషం కోసం, మీ తృప్తి కోసం చేస్తే ఆ ధర్మపాలన ఎట్లా అవుతుంది? ధర్మో రక్షితే రక్షిత అన్న పదానికి ఎట్లా అర్థమవుతుంది? అది కాదు కదా. మీ ఇష్టం కోసం చేస్తున్నారు. మీకు ఎలా సునాయాసంగా చేస్తున్నారు, అలా ఎలా కుదురుతుంది. కాబట్టి సంకల్పంతో స్నానం చేయాలి. అలా ఉదయమే బ్రాహ్మీముహూర్తం లేచి ఇంట్లో స్నానం చేసి అందుబాటులో ఉన్నటువంటి ఆలయంలో దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండాలి. వస్తూ ఉన్నప్పుడు మొదలు గంగలో వెళ్ళినప్పుడు పిప్పలాదుడు అనే పురుషుడు ఉంటాడు. మళ్ళా ప్రతి దానికి ఆధారం ఒక పురుషుడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మృత్తికా మంత్ర అన్నారు. అందుకనే అక్కడ గట్టు మీద ఉన్నటువంటి కొంచెం మట్టిని తీసుకొని గంగలో వేయాలి. గంగలో వేసిన తర్వాత కుడికాలు లోపల పెట్టి, ఇవన్నీ నియమాలు. వైశాఖ మాసంలో విశేషంగా చేయడం వల్ల ఎక్కువగా పుణ్యం. ఎక్కువగా పుణ్యం నేను రోజు చెప్తున్నాను. ఎక్కువగా పుణ్యము అంటే ఏమిటి? ఇప్పుడు మనల్ని సుఖంగా సంతోషంగా ఉండటానికి అవకాశమే ఎక్కువగా పుణ్యం. ఇంకొక విషయం లేదు. మన దగ్గర మనం మంచం మీద పడి ఉన్నప్పుడు మన కోడలు మన దగ్గరికి వచ్చి నాన్న ఛాయ్ కావాలా అని అడిగితే చాలు. ఇదే పుణ్యం. అంతకంటే ఏం కావాలి? ఆమె మనల్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె మనం చూసుకుంటూ మనం అవస్థలో ఉన్నాము అన్న విషయంలో కూడా వెళ్ళిపోతుంటే పాపం. మన కొడుకు మనకి ఇంటికొచ్చి మాట్లాడుతున్నాడు, పుణ్యం. చూసి కూడా చేస్తున్నాడు, పాపం. ఇదే గుర్తుపెట్టుకోండి. కలియుగంలో ఇంతకంటే గొప్ప విషయం లేదు. గత జన్మ మనం ప్రవచనాల్లో నేనే చెప్పేవాడిని. గత జన్మ చాలా గొప్పగా ఉంటే ఈ జన్మ మీకు ఇలా ఉంటుంది, ఈ జన్మ చాలా బాగుంటే వచ్చే జన్మ ఇంకా బాగుంటుంది. మనకి ఈ జన్మలు జ్ఞాపకం ఉంటాయా? వచ్చే జన్మ మనకు జ్ఞాపకం ఉందా? అసలు పోయిన జన్మ మనకు తెలుసా? లేదు కదా. కాబట్టి ఈ యుగంలో ఇప్పుడు వైశాఖ మాసంలో మనకు సప్తజన్మ కృతం పాపం వద్దు. మనకి ఈ జన్మలో చేసిన పాపం పోయి సుఖం అంటే చాలు. కాబట్టి మనకు పుణ్యం అంటే ఏమిటి? మన వాళ్ళు మనల్ని గౌరవించడం, మన వాళ్ళు మనల్ని గౌరవించడం. మనం ఎదుటి వాళ్ళ ముందుకు పోతే వాళ్ళు మనల్ని చూసి నవ్వడం, సరిపోయింది. ఇంతే పుణ్యం, ఇదే సుఖం. ఆరోగ్యంగా ఉండి ఈ విషయం చేసుకుంటూ వైశాఖ మాసం పూర్తి పుణ్యం మీకు అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి వైశాఖ మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గంగ ఇంట్లో స్నానం చేసి ఆలయానికి వెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి మృత్తిక వేయాలి. మృత్తిక అంటే పిప్పలాదుడు అనేటువంటి వ్యక్తి, పురుషుడు ఆ గంగని సహాయంగా ఉంటాడు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గంగ ఒక్కర్తిగా ఉండదు. ఎప్పుడు కూడా పిప్పలాదుడు ఆయనకి సహాయంగా ఉంటాడు. ఆయనకి నమస్కరించి ఆయన వంతుగా మనం ఒక రాయి వేసి మృత్తిక వేసిపోతే మనకు అక్కడ జరిగేటువంటి ఏదైనా అఘాయిత్యం ఉంటే జరగకుండా ఉండి పుణ్యానికి సహాయం చేస్తాడు ఆయన. ఇదంతా మనం స్నానం చేస్తుంటే మనం దేనికోసం స్నానం చేస్తామో గుర్తుపెట్టుకోండి, మన పాప పరిహారం కోసం చేస్తున్నాం. అవునా? ఇది చాలామందికి తెలిసిన విషయం, పాప పరిహారం. మరి ఇదంతా పాపాన్ని ఆమె ఎక్కడ సహించాలి? గంగామాతకి పుష్కరాలు స్నానం చేస్తే 1 కోట్ల మంది స్నానం చేస్తే అంత పాపం ఎలా సహిస్తుంది ఆమె? పిప్పలాదు సహాయం చేస్తాడు. కాబట్టి ఇదంతా తీసుకుపోయి గంగలాగా ఉండిపోతుందా? ఎక్కడికి వెళ్తుంది? సాగరంలోకి వెళ్ళిపోతుంది కదా. సాగరంలో బాగా గుర్తుపెట్టుకోండి, సాగరంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా పెరిగిపోతుంది. అన్నిటికంటే గొప్ప స్నానం సముద్ర స్నానం.
శాస్త్రంలో ఏం చెప్పడం జరిగింది? సముద్ర స్నానం చాలా గొప్పగా చెప్పింది. సముద్ర స్నానంలో మనం అందరం కలిసి మళ్ళీ స్నానం చేస్తే మళ్ళీ పాపం పెరిగిపోయింది. అలా అని ఆ పాపం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా అని ఆ పాపం అలాగే ఉండిపోదు. ఇప్పుడు ఎండాకాలం వైశాఖ మాసం వచ్చిందా, వైశాఖ మాసంలో ఎండలు వచ్చి ఆ నీరన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయి మేఘాలుగా మారి వర్షం పడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్షం పడుతున్నప్పుడు ఎవరైతే పుణ్యస్నానాలు చేశారో వాళ్ళకి పుణ్యము, ఎవరైతే పాపస్నానాలు చేశారో వాళ్ళకి పాపం పండిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీ పాపమే మీకు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అవే నీటితో మళ్ళీ వ్యవసాయం చేయాలి. అదే నీటితో పైనుంచి పడ్డప్పుడు మీ మీద పడ్డప్పుడు మీరు పుణ్యస్నానం చేసి ఉంటే మీకు పుణ్యము, పాపం చేసి ఉంటే పాపం మీకు వచ్చేస్తుంది. అందరూ ఎంతోమంది పుణ్యం సంపాదిస్తున్నారే. ఇప్పుడు ఒక్కసారి గంగలో స్నానం చేస్తే సప్తజన్మ కృతం పాపం పోతుందంటే, ఈ జన్మలో పోతే చాలనుకుంటే సప్తజన్మం పోతుందనుకుంటే మరి పాపాత్మలు ఎక్కడ ఉన్నారు? మరిగా అందరూ స్నానం చేస్తున్నారు కదా. తెలిసి తెలియక స్నానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు చెప్తే స్నానం చేసేవాళ్ళు అందరూ స్నానం చేస్తుంటే అందరూ పాపం పోతే మరి ఎప్పుడు కృష్ణ పరమాత్మ రావాలి కిందికి? పరిత్రాణాయ సాధూనాం వినాశ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు జరగాలి? మీరు పాపాత్ములే కాదే, మీరు పాపాత్ములా? మీరు పరమపుణ్యాత్ములు. ఒకసారి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. మీరు వైశాఖ మాసం స్నానం చేస్తున్నారు, బ్రాహ్మడికి పూజ చేస్తున్నారు, దానం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీకు పాపం ఎక్కడిది? పాపం రాకుండా, పాపం పెరగకుండా కృష్ణ పరమాత్మ వస్తాడా? రాడు. మరి అవసరం ఆయన లేదు. మరి ఏం అవసరం? మీలో ఉన్నటువంటి పరమాత్మ జాగ్రత్త అయితే చాలు, ఆయన రావడం అవసరం లేదు. మీరే శుద్ధ భక్తులైతే ఆయనకు అదే ఆనందం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం పాపం చేస్తే వస్తాడు అంటే స్నానం చేయకుండా ఉంటామా? మనం స్నానం చేస్తున్నాం, తెలిసైనా తెలియకుండా అయినా. కాబట్టి వైశాఖ మాసంలో స్నానం చేయడం వల్ల విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. స్వతహాగా ఆ బ్రహ్మ మాసపుత్రుడైన నారదుల వారు చెప్తున్నారు. అందుకనే స్కాంధ పురాణంలో ఇదంతా ఉంది. స్నానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. మృత్తిక వేసినారా, వేసిన తర్వాత కుడికాలు లోపలికి వెళ్ళాలి. మొదలు పెట్టాల్సింది కుడికాలు. వేసిన తర్వాత బొటన వేలుతో ఆ గంగ నీటిని కలపాలి. ఎందుకంటే గంగలో చేసిన స్నానం ఇప్పుడు అక్కడ చేసినాడు ఆ స్నానం, ఆ పాపం అంతా ఇక్కడ ప్రవాహం వస్తుంది. ఎక్కడ స్నానం చేయాలట? ఎక్కడి నుంచి ప్రవాహం వస్తుందో అటుపక్క మొహం చేసి స్నానం చేయాలి. ఇవన్నీ నియమాలు. ఇన్ని నియమాలు పాటించకపోతే ఇప్పుడు చెప్పానా, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం పాపం అంతా కూడా మన మీద పడ్డప్పుడు పాపమే. అన్నం తినమంటున్నారు, బాగా ఇలా కూర్చోండి, నైవేద్యం పెట్టి దానికి మంచిగా చిత్రగుప్తాయ పెట్టిన తర్వాత అతిథి వస్తే ఆయనకి పెట్టి మనం భోంచేసి శుభ్రంగా భోంచేస్తే అది పచనమై మీకు శక్తినిస్తుంది. ఏదో తీసుకొని బగా తినేస్తే అనారోగ్యం వస్తుంది. ఎంత పాపం అది! అన్నం పరబ్రహ్మ స్వరూపం, యజ్ఞంతో సమానం. అలా తింటున్నామా? చెప్పులు వేసుకుని రోడ్లను తింటున్నాం, అవునా కదా? తప్పా కాదా? ఇది పాపమా కదా? ఈ పాపం అంతా నీకు కనబడాలి అంటే నువ్వు స్నానం చేస్తే పాపం పోవచ్చు, కానీ నీకు మళ్ళీ గుర్తు చేశాడు పరమాత్ముడు. ఎలా? వర్షం ద్వారా ఆ చుక్కలు నీ మీద పడతాయి పాపం చేసినప్పుడు. కాబట్టి లోపలికి వెళ్ళి ఇక్కడ దాకా స్నానం చేసిన పాపం అంతా ఇక్కడికి వస్తుంది. కాబట్టి నువ్వు బొటన వేలుతో ఒకసారి దాన్ని కదిలించేస్తే అక్కడ ఉన్నటువంటి పాపం అంతా వెళ్ళిపోయి పవిత్ర గంగ అవుతుంది. గంగ పవిత్రంగా ఉండాలి కదా. గంగను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చాలామంది అపవిత్రం చేస్తున్నాం, బట్టలు ఉతుకుంటున్నాం, షాంపూలు పెట్టుకుంటున్నాం కదా. ఇదంతా కూడా ఆమె సహిస్తుంది. కానీ పాపాత్ముడు స్నానం చేసినప్పుడు ఒకవేళ సంకల్పం చేసుకోకుండా చేస్తే సహించదు గంగ. అందుకనే గంగ రావడానికి ఎంత ఇబ్బంది అయిందో మీకు గంగావతరణ దీంట్లో ఉంది, వైశాఖ మాసంలో మనం చెప్పుకుందాం. అయితే బొటన వేలుతో కదిలించిన తర్వాత 3 సార్లు ఎక్కడి నుంచి ప్రవాహం వస్తుందో అక్కడ మునిగి 3 సార్లు బయటకు లేవాలి. దానికి ముక్కు, చెవులు, నోరు అన్నీ మూసుకొని లోపలికి వెళ్ళాలి. మీ ఏ రంధ్రము, ఒక రంధ్రము తప్ప, ఒక రంధ్రం అంటే మీకు అర్థమవుతుందా? ఒకటి తప్ప, ఇవి తప్ప మిగతా అన్నీ మూసుకోవాలి. అయితే బ్రహ్మరంధ్రం మూసుకోవడానికి మనకు అవకాశం ఉందా? లేదు. మనం ఇక్కడ దాకా పెట్టుకోలేము. కాబట్టి ఎవరైతే మూయగలుగుతున్నారో అంటే ఎంతైతే అంత పుణ్యం చేసే ప్రయత్నం చేయండి. మీ గంగా స్నానానికి వెళ్తున్నారు, మీ బండి కింద ఎన్నో పురుగులు చచ్చిపోతున్నాయి, మరి ఎంత పాపం కాదా? ఒక పురుగు, కుక్కలు, పిల్లులు, అసలు చాలామంది గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మన కారు కింద వెళ్ళిపోతాయి. మనం పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఇదేది పోతున్నాం? మనం పుణ్యం సంపాదించడానికి వెళ్తున్నాం. వస్తాయా పుణ్యం వస్తుందా? అలా మీ దగ్గర ఇంతమంది చనిపోతున్నప్పుడు అది శ్మశానం అయిపోయింది. ఒక పురుగు అక్కడ చనిపోయింది అనుకోండి, దానికి అదే శ్మశానం. దానికి ఎవరన్నా మళ్ళీ అగ్ని సంస్కారం చేస్తారా? దహనం చేస్తారా? ఒక పురుగు చనిపోయింది, ఏం చేస్తాం? శ్మశానం అది. ఇది అందరికీ శ్మశానం, మనకు పవిత్ర స్థానం. అవునా? మనం గుడి అంటాం కాబట్టి మనకు పవిత్ర స్థానం, దానికి చచ్చిపోయింది కాబట్టి అది శ్మశానం. అర్థమవుతుందా? అలా
మీరు గంగలోకి వెళ్ళిన తర్వాత ఆ నీటిని తీసేసిన తర్వాత అక్కడ పవిత్రంగా ఉన్నటువంటి స్థానంలో స్నానం చేస్తే 3 సార్లు మునిగిన తర్వాత మీకు నీళ్ళల్లో బాగా వినండి, మీకు నీళ్ళల్లో ఉన్నప్పుడు కళ్ళు చెవులు ముక్కు మూసుకుని ఉన్నప్పుడు ఒక శబ్దము ఒక ప్రకాశము కనబడుతుంది. ఇది పురాణంలో దొరికే విషయం. మీరు బాగా పురాణం వింటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క విషయం వస్తే మనం ఎంతో పుణ్యం సంపాదిస్తున్నాం అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఒక శబ్దము ఒక ప్రకాశము కనబడుతుంది. ఈ శబ్దము ప్రకాశము రెండు కూడా వినే ప్రయత్నం చేయండి. మీకు రాలేదా, ఇంకా మీరు చేయలేని అర్థం. మీరు పరీక్షలు రాస్తున్నారు, అందరూ రాశారు, వాడికి ఉద్యోగం వచ్చింది, మీకు రాలేదు అంటే మీరు ఇంకా బాగా రాయాలని అర్థం, లేదా ఇంకా బాగా నేర్చుకోవాలని అర్థం. అంతే తప్ప ఆయనకు వచ్చింది నాకు రాలేదు అంటే అలా మీరు ప్రయత్నం చేయాలి. అలా శబ్దము ప్రకాశము రెండు వచ్చేంత వరకు చేయండి. ఇది అప్పుడు గంగా స్నానం పూర్తి చేసిన తర్వాత వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చేటప్పుడు నీళ్లు గట్టు మీద వేయాలి. చాలామంది శివలింగాలు చేసి శివునికి పూజ చేసి వస్తారు చాలామంది, అవునా? ఇది పెద్ద విశేషం. అలా గంగ దగ్గర ఉన్నటువంటి మట్టితో తీసుకున్నటువంటి ఇసుకతో శివలింగం తయారు చేసి వేస్తే ఆ మట్టిలో ఉన్నటువంటి మళ్ళీ ఆ ఇసుక ఏం చేస్తాం, మనం నీళ్ళే వేసేస్తాం. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాం. మనం కూడా అంతే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి వెళ్ళేటప్పుడు పవిత్రంగా పూజ చేసుకొని వెళ్ళాలి. మనం శివుడికి పూజిస్తున్నామా లేదా? లోపలికి వచ్చేటప్పుడు నీళ్లు వేసి గట్టు మీద శివలింగం తయారు చేయండి, లేకపోతే ఏదైనా అక్కడ విగ్రహం ఉంటే వేయండి. వేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నది సూర్యభగవానుడు. సూర్యభగవానుడు కనబడతాడా? బ్రాహ్మీ ముహూర్తం మనం చెప్తున్నామా లేదా? బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు కనబడతాడా? కనబడడు. కానీ సూర్యుడు తిరుపు దిక్కు వస్తాడు అన్న విషయం మాత్రం తెలుసు. అరుణోదయ కాలం మీరు బ్రాహ్మీ ముహూర్తం స్నానం చేసి వస్తున్న సమయంలో ఖచ్చితంగా అరుణోదయం అయ్యే అవకాశం ఉంటుంది. అవుతే సంతోషమే, అవ్వకపోతే 3 గంటలకు స్నానం చేసి 3 గంటలకు చేస్తే ఋషి స్నానం గుర్తుపెట్టుకోండి, 4 గంటలకు చేస్తే దేవతా స్నానము, 6 గంటలకు చేస్తే మనుష్య స్నానము, 6 గంటల తర్వాత చేస్తే రాక్షస స్నానము. మనం 190 మంది చేసేది రాక్షస స్నానమే. కాబట్టి ఈ స్నానానికి పెద్ద సంకల్పం అవసరం లేదు, ఏం అవసరం. బుడబుడబుడే షవర్ పెట్టుకుంటే మొత్తం నీళ్ళు పాపం నీళ్ళు పడతాయి, మళ్ళీ తుడుచుకొని రావడమే, కాఫీ తాగడమే, డ్యూటీకి వెళ్ళిపోవడమే. దీనివల్ల స్నానము దీనికి అనబడదు. స్నానము గంగలో కూడా చెంబుతో వేసుకోవడం స్నానం కాదు, మునగడం స్నానం. కాబట్టి అవకాశం లేని వాళ్ళు అలాగే మీ బాత్రూంలో కూర్చొని గంగా యమున అనుకుంటూ వేసుకుంటే సంతోషమే. అలా వస్తే సూర్యుడు దండం పెట్టిన తర్వాత ఇంకొంచెం ముందుకొచ్చి మొట్టమొదట ఏ ఆలయం కనబడుతుందో ఆ ఆలయానికి దండం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఇది వైశాఖ మాసం చెప్పడం జరిగింది, ఎక్కడైతే మీకు స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి ఆలయం కనబడుతుందో ఆ ఆలయం ఆ గట్టు మీద ఉండటానికి ఎవరు ఎలా ప్రయత్నం చేశారో తెలుసుకోవాలి. ఎవరు ఎలా ప్రయత్నం చేసి ఈ గట్టు మీద ఈ స్వామి ఉన్నాడన్న విషయం తెలుసుకుంటే అదో పుణ్యం. పుణ్యాన్ని పంచుకోవడం కోసం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, ప్రతి ఒక్క మాట వినుకుంటూ అర్థం చేసుకుంటూ పోవాలి. ఆ స్వామికి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా ముందుకొచ్చి రాగి చెట్టుకు పూజ చేయాలి. రాగి చెట్టుకు పూజ చేస్తే ఎంత ఏ పాపమైనా, అంటే మీకు పాపం అంటే భయం అనిపించవచ్చు, మీరు చేసేది ఏది పాపం కాదు, మీరు చేసేదంతా పుణ్యమే. మీరు ఒకవేళ మీ వాళ్ళకి మీ పిల్లవాడికి చదువుకోలేదని చెప్పేసి కొడితే అది పాపమా పుణ్యమా అన్న విషయం మీరే నిర్ణయం తీసుకోవాలి. వాడి చేతిలోంచి ఫోన్ లాక్కుంటే వాడికి మీ మీద కోపం వస్తుంది, అది పాపమా పుణ్యమా మీరు తెలుసుకోవాలి. వాడికి రేపు జరగబోయేది పుణ్యం అన్న విషయం మీకు చెప్పగలిగితేనే పుణ్యం. వాడు అప్పుడు మీకు ఒక మాట అనేస్తాడు, అమ్మా నువ్వు మంచిదానివి కాదు అంటాడు. మనం మంచిదానం కాదా అంటాడు. వాడి గుణం, వాడికి అప్పుడు కావాల్సింది ఫోనే, వాడికి అప్పుడు కావాల్సింది సంతోషమే. కానీ ఈ సంతోషం ఇప్పుడు దుఃఖంలాగా చేస్తే అప్పటికి సుఖపడతామన్న ఉద్దేశం మీలో ఉందన్న విషయం వాడికి చెప్పగలగాలి, అది పుణ్యం. దీనికే ప్రచారము అన్నారు, దీనికే ప్రవచనము అన్నారు, మంచి విషయం చెప్పగలగాలి. అలాంటిది ఆ రాగ్జెట్టుకు పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే గంగలో నీళ్లు తీసుకొని రావాలి. నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఎలా చేస్తామంట, గంగ లోపల మునిగి మీరు ఏదైతే చెంబు పట్టుకుంటారో ఆ చెంబు లోపల ముంచి లోపలనే ఇసుక వేసి దానికి మూత పెట్టి తీసుకొని రావాలి. బయట తీసుకొని నీళ్లు పనికిరావు. శాస్త్రం చెప్పిన మాట బాగా వినిపెట్టుకోవాలి. ఆ నీళ్లు లోపల మూత పెట్టేసి కొంచెం ఇసుక వేసి తీసుకొస్తే అది పవిత్రం గంగాజలం. ఇంటికి మీ గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత మూత తీస్తే అది ఎప్పటికైనా పవిత్రమే. మీరు మాట గుర్తుపెట్టుకోండి బాగా. మధ్యలో మూత తీస్తే అది అపవిత్రమే, గంగా నీళ్లు కావు. కాశీ నుంచి రాని, అది ఇంకో విషయం ఇక్కడ చెప్పడం జరిగింది ఇంతకు మూలం. కాశీ నుంచి తీసుకొచ్చిన నీళ్లు పెద్దగా కాశీ గంగ నీళ్ళు తీసుకోకూడదు, ప్రయాగలో తీసుకోవాలి. కాశీలో తీసుకోవడం శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. మనం గంగా, అదే చాలామందికి ఏమైందంటే గంగ నీళ్ళు తీసుకోవాలి, బాసర్ది గంగ కాదు, బాసర్ది గోదావరి, సరేనా? గంగ నీళ్ళు తీసుకోవాలి అంటే కాశీలో వెళ్ళి తీసుకోకూడదు. కాశీ నుంచి కొంచెం దూరంలో ప్రయాగం ఉంది, అక్కడ తీసుకోండి. ఇది నీళ్లు పవిత్రం. అక్కడ ఎక్కడ కూడా
ఎవరైతే శవం అంటే దహనం చేస్తారో లేదా అక్కడ వేసేస్తారు, చాలామంది దాంట్లో వేసేస్తారట. ఇంకా మొదట్లో అయితే గంగలోనే శవం వేసేసేది. ఇప్పుడు మళ్ళీ దహన సంస్కారం, ఘాట్లు, పుష్కరిణి ఘాట్లు ఇవన్నీ వచ్చాయి. కానీ ఇంతకు మూలు ఏమీ లేదు, గంగలో వేసేయడమే. ఇంకా ఇంతకు మూలు ఏమి, ఇప్పుడు మనం కరోనా చూసాం కదా, ఆ అగ్నిలో వేసేయడమే, ఆ మిషన్లో వేసేయడమే. దానికి కర్మ సంస్కారం ఏమీ లేదు, ధర్మ సంస్కారం అంతకంటే లేదు. దానివల్ల పాపం వస్తుందా పుణ్యం వస్తుందా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు చేసిన విషయం కాదు కాబట్టి. చూడండి, మన వాళ్ళు ఎవరో పాత వాళ్ళు కరోనాలో పోయినారు, వాళ్ళు డాక్టర్లు ఇవ్వలేదు, అటే వేసేశారు. దానివల్ల పాపమా పుణ్యమా మీరు నిర్ణయం తీసుకోవడమే. మీకు ఎవ్వరూ అడ్డం రాదు. ఎందుకు? మీరు రోజు కుష్ఠాలయం వస్తారు కాబట్టి మీకు ఏ పాపము ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఏదో జ్యోతిష్యం చూసి పంచాంగం చూసి మీకు ఈ దోషం వచ్చిందంటే ఆ దోషానికి మీ ఆత్మ లోపల ఉన్నట్టు పరమాత్మ చెప్పాలి, దోషినా కాదా. మీ ఆత్మ చెప్తేనే దోషి, లేకపోతే కాదు. గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. నేను పవిత్రమైన గంగా స్నానం చేసి వచ్చాను, నాకు పాపము లేదు అన్న విషయం మీరు మనస్ఫూర్తిగా అనుకుంటేనే మీరు పుణ్యాత్ముడు. మీరు అలా చేసి కూడా అనుమానపడితే పాపాత్ములే. కాబట్టి అలా ఇంటికి రాగానే ఆ మూత తీసి దాంట్లోంచి 2-3 బిందువులు తులసి మీద వేయాలి. తులసి మీద వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మూత పెట్టాలి. యదాగ్రే సర్వవేదాశ్చ, అసలు వేదాలు ఉంటాయి దాంట్లో, సర్వదేవతాం, అన్ని దేవతలు ఉంటాయి దాంట్లో, అన్ని వేదాలు, అన్ని దేవతలు, అన్ని ఋషులు మునులు దాంట్లోనే ఉంటాయి. అందుకనే తులసికి పెద్ద విశేషం ఉంది. ఇది కూడా మనకు 16వ అధ్యాయంలో వస్తుంది. చూడండి, అంత గొప్పగా ఉన్నటువంటి తులసిని పూజ చేసి ఇంట్లోకి వెళ్ళి ఆ తులసిలను తీసుకొని విష్ణువు అయితే విష్ణువు, బిల్వపతి అయితే బిల్వపతి శివుడి మీద వేసేస్తే మొత్తం వైశాఖ మాసంలో చేసిన పుణ్యమంతా మీకు వస్తుంది. సరే, మళ్ళీ మనం మొదటికే వస్తాం. పుణ్యమంతా వస్తుంది అంటే మళ్ళీ ఏమిటి? ఇదే సుఖము, ఆనందము, సంతోషం. మనం చేసే పనిలో సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇదే వైశాఖ మాసం విశేషం. దీనికి సూత మహర్షులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారట? మీరు బాగా వినండి. మీరు చాలా ఇప్పటిదాకా విని ఉంటారు. సూత మహర్షులు, శౌనక ఋషులు, నైమిషారణ్యము విన్నారు. సూతుడు అంటే ఏమిటట? బాగా వినిపెట్టుకోండి. సూతుడు అంటే, సూతము అంటే దారము అని అర్థం. దారము అంటే అధర్మం నుంచి ధర్మం దిక్కుపోయేటువంటి ఒక స్కేల్, ఒక పట్టి. ఇది సూతము. సూతము అంటే దారము సంస్కృత భాషలో. అలా దారం పెట్టుకొని కూర్చుంటాడు ఆయన. అందుకని ఆయనకి రోమహర్షుడు. ఆయన చెప్పిన కథ ప్రతి ఒక్కటి కూడా ఎంతో రోమం అంటే వెంట్రుకలు లేచి నిలబడతాయి, అంత చాలా బాగా చెప్తాడు కథ. కాబట్టి ఆయన సూతుడు. ఆ సూతుడు ఎవరు చెప్తున్నాడ? శౌనకాది ఋషులకు చెప్తున్నాడ. మీరు బాగా చాలా కథలు మనం ఇప్పటిదాకా సత్యామృతాలు 50 చేసి ఉంటాం ఇంట్లో, మనకేం తెలియదు. మనకు అల్లుడు వచ్చిందా, పెద్ద మనిషి వచ్చిందా, భోజనమైందా, ఏం చేస్తున్నారు, వంట వాళ్ళు వచ్చిందా, ఇటే పోతాం మనం అంతా. సత్యనారాయణ పీఠం ఉంటామా? ఉండం. సత్యనారాయణ స్వామి వ్రతం బ్రాహ్మడు చేస్తాడు అంతే. ఎప్పుడు కూడా యజమాని చేయడు, ఎప్పుడు చేయడు. అలా శౌనకాది ఋషులు. శౌనకము అంటే వినడము. గుర్తుపెట్టుకోండి, శౌనకము అంటే వినడము. ఎవరు? శ్రద్ధగా చెప్తూ ఉంటే శ్రద్ధగా వినేవాళ్ళు శౌనకుడు. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా అలా బాగున్నాయి. చూడండి, ఈయన చెప్పేవాడు సూతుడు అయితే వినేవాడు శౌనకుడు. శ్రద్ధగా వినేవాడే శౌనకుడు. శౌనకుడు అంటే శ్రద్ధగా ఉన్నటువంటి భక్తుడు అని అర్థం. అందుకనే చెప్పేటప్పుడు ఏమంటాడు? శ్రద్ధగా సావధాన చిత్తులై వినండి. కూర్చున్న వాళ్ళు వింటున్నట్టు కాదు, వింటున్న వాళ్ళు ఎటు ఇష్టమున్నా అటు మీ మనసు పోతుంటే విషయం కాదు. మీ మనసు, మీ బుద్ధి, మీ చిత్తము. అందుకనే సూత మహర్షి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు నైమిషారణ్య కథ వినండి. ఎప్పుడైనా సూత మహర్షులు అందరు ఋషులు అక్కడ కూర్చుని ఉంటే, సూత మహర్షులు వెళ్తుంటే ఆ మహర్షులు అందరూ కూడా ఈయన్ని పిలిపించి అర్ఘ్యము, పాద్యము, సన్మానము, పూజ ఇవన్నీ చేసి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి కదా, మేము అజ్ఞానులము, మాకు 2 విషయాలు మంచి చెప్పండి అని చెప్పేసి సగౌరవంగా పరిప్రశ్నయ, మాకు తెలిసిన పక్షంలో కూడా మీ ఎంత బాగా మాకు తెలియదు కాబట్టి కొంచెం చెప్పండి స్వామి, సగౌరవంగా అడిగితే ఆయన చెప్తున్నప్పుడు ఏమంటాడు? సావధాన చిత్తులై వినండి అంటాడు. ఇది గొప్ప విశేషం. మీరు ఏదో ఆ స్వామి మీకు తెలిసిన కొంచెం చెప్పండి అంటే దీనికి ప్రవచనం అన్నారు, దీనికి కథ అన్నారు. ఇది మీకు అర్థం కాదు, అర్థం వచ్చిన పుణ్యం రాదు. అలా ఈ వైశాఖ మాసం గురించి సూతులకి ఒకసారి సూత మహర్షి చెప్తున్నాట. ఏమని చెప్తున్నాట? నేను ఎప్పుడైతే వైశాఖ పురాణాన్ని విన్నానో, బాగా వినండి, విన్నానో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమంటున్నాడు? చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఇంత బాగా ఉంటుందని నాకు తెలియదు. మీరు ఎలా కనుక్కున్నారు, ఎలా చెప్పారు అంటే, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న వేస్తే బ్రహ్మ కూడా ఆయనకు తెలిసి చెప్పండి. అందుకు గొప్పవాళ్ళు ఏం చెప్తారు తెలుసా?
ఆయన ఇలా చేశాడు, ఆయన గొప్పవాడు, నాకు ఋషులు చెప్పారు. రాముడు ఎప్పుడు ఏం చెప్తాడు? నాకు ఋషులు చెప్పారు, నాకు వశిష్ఠుల వారు చెప్పారు, నాకు నా తండ్రి చెప్పాడు. అంటే గొప్ప వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ముందుకు వస్తారు. నాకు తెలుసు అహంకారం, వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చెప్తున్నావు గౌరవం. గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు అన్న విషయం తప్పే. మనకి ఏ విషయం తెలిసి ఉండదు, మనకు అన్ని విషయాలు తెలుసుకుంటాం. మనం తెలుసుకున్న దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను అని చెప్పాలి. అప్పుడు ఆయన బ్రహ్మ ఏమన్నాట, విష్ణువు మహాలక్ష్మికి చెప్తూ ఉంటే నేను అక్కడ కూర్చుని విన్నాను. చూడండి, మీకు ఒక మంచి మాట చెప్పాలి. ఇప్పుడు మనం రమ్మన్నకి 10 మందికి రమ్మని చెప్పామా? మనం 100 మందికి రమ్మని చెప్పాం కదా. వచ్చింది ఎంతమంది? 10 మంది. ఈ 10 మందిలో కూడా మనం వింటున్నాం అన్న ఆలోచన ఉన్నవాళ్ళు కొంతమంది, రమ్మన్నారు కాబట్టి వచ్చామని కొంతమంది. అలాంటిది బ్రహ్మ అసలు అక్కడ కూర్చుని ఉన్నాడు. మహావిష్ణువు మహాలక్ష్మి చెప్తున్నాడు. ఒకరికి ఒకరు చెప్తూ ఉంటే ఒకరికి నాకు చెప్పట్లేదు విషయం కాదు. నేను ప్రవచనం చెప్తున్నాను, ఆయన చెప్తున్నానా, మీకు చెప్తున్నానా? నేను అందరికీ చెప్తున్నాను. ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరిది కూర్చొని ఉన్నారో వాళ్ళు. అందుకనే మహావిష్ణువు మహాలక్ష్మి చెప్తున్నప్పుడు మహాలక్ష్మికి అర్థం అవ్వట్లే, ఎవరైతే కూర్చొని వింటున్నారో బ్రహ్మకు అర్థమవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకుని నా మాట వినిపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థమని కాదు, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది కదా. అప్పుడు బ్రహ్మ అన్ని విషయాలు తెలుసుకొని, బ్రహ్మ తెలుసుకున్న తర్వాత, అంటే నేను తెలుసుకున్న తర్వాత నేను నారదుడు చెప్పాడు, నారదుడు సూతుడు చెప్పాడు, సూతుడు అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే స్కంద పురాణంలోని వేదవ్యాసులు వారు చెప్పిన విషయం ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, నాకేం పెద్దగా దీని పట్ల జ్ఞానము లేదు అని వేదవ్యాసులు స్వతహాగా చెప్తారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాయిని శుభాకారపు నిన్ను మదిగా అనగా నన్ను నిన్నడుగలుగు భారతి. అమ్మా, నేను చెప్పిన ప్రతి మాట సత్యమై ఉండాలంతే. నేను ఆలోచిస్తున్నా ఇలా, అమ్మా ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు వాళ్ళకి చెప్పాలి అంటే మీకు ఎంత అర్థముందో అంతే చెప్పాలి. అర్థం కాని కల్పించి చెప్తే దోషం వస్తుంది. కాబట్టి శారదామాతకి ఏమంటాడు వేదవ్యాసుల వారు, అమ్మ నేను ఇంత తెలుసుకున్నాను, కానీ తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ ఎవరైతే నాకు సాబాధానచిత్తులై వింటున్నారో వాళ్ళకి చెప్పాలి అంటే అంత జ్ఞానం నాకు రావాలి కదా. జ్ఞానము, ఇప్పుడున్న జ్ఞానము మళ్ళీ జ్ఞానం ఉండదు. ఎందుకు తెలుసా? జ్ఞానము ప్రవాహం లాంటిది. ఇక్కడ చెప్పిన ఇదే ప్రవచనము నేను మొన్న రామాయణం చెప్తున్నప్పుడు అక్కడ చెప్పాను, అదే కథ అదే విషయం, కానీ అక్కడ వేరుగా వచ్చింది, అక్కడ వేరుగా వచ్చింది. నా దగ్గర రికార్డింగ్ ఉంది. అంటే జ్ఞానము ప్రవాహం లాంటిది. 2 అంటే కుదరదు, 2 ఉంటుంది. కానీ ఆ చెప్పేవాడు, అడిగేవాడు, వినేవాడు ఇంత మార్పు ఉంటుంది. అలా స్నానం చేసిన తర్వాత మీరు ఇంట్లో కులదేవతా పూజ చేసిన తర్వాత మీకు వైశాఖ మాసంలో దానం చేయమని చెప్పింది. ఏం దానం చేయాలట? వైశాఖ మాసం అంతా కూడా దానం చేయాలి, స్నానం చేయాలి. స్నానం ఎలా చేయాలి, గంగలకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని విషయం చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? దానము. మీరు గుర్తుపెట్టుకోండి, దానము అన్న విషయం ఎలా ఉంటుందంటే అవసరము అన్న విషయం తెలిస్తేనే దానము. మీకు శని ఉన్నాడు, మీరేం చేస్తారు? నువ్వులు తీసుకొని వస్తారు. బ్రాహ్మడు తీసుకోవాలి కదా, బ్రాహ్మడు తీసుకోవాలా వద్దా? బ్రాహ్మడు ఒకవేళ నిత్య తపోనిష్టాగరిష్ఠుడై, నిత్య అగ్నిహోత్రుడై, నిత్య సంధ్యాతత్వుడై ఉంటే ధైర్యంగా తీసుకుంటాడు. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, అసలు సంధ్య చేస్తానో చేయను మీకేం తెలుసు, బొట్టు పెట్టుకొని వచ్చానని చెప్పేసి నేను పెద్ద బ్రాహ్మణుడికి కుదరదు. మీరు ఇచ్చిన దానం తీసుకునే శక్తి నాకు ఉండాలి. అందుకనే సపాత్రదానం చేయమన్నారు. సపాత్రదానము అంటే ఎలా? ఆయన పాత్రుడు అవునా కాదా అన్న విషయం మీ మనసుకు తెలియాలి. అందుకనే చాలా విషయాలు నేను మీ మీదే వేస్తున్నాను. ఆ వేదవ్యాసులు వారు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు, శంకరాచార్య అసలు మధ్వాచార్యులు చెప్పారు. ఎవ్వరు చెప్పినా మీ మనసుకి ఏం అర్థమవుతుందో అది ప్రవచనం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అసలు మీకు దోషం వచ్చిన పక్షంలో కూడా, శని ఉన్న పక్షంలో కూడా, ఇప్పుడు చాలామంది శని ఉంది, శని ఉన్న పక్షంలో కూడా మనం అన్ని పనులు ఆపేస్తామా? ఏది ఆపం, అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. శని వచ్చినప్పుడు మీరు మీ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వులు దానం చేస్తే ఆయన దానం పట్టితేనే దానం. ఒకవేళ దానం స్వీకరించి మీకు సంకల్పం చెప్పకుండా, ఏమీ చెప్పకుండా తీసుకొని పక్కన పెట్టేస్తే మీకు ఇచ్చిన పుణ్యము రాదు, ఆయన తీసుకున్న పుణ్యము రాదు. గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రతి దాంట్లో కూడా, ప్రతి మాసంలో కూడా దానానికి విశేషం ఉంది, దానానికి కూడా సంకల్పం ఉంది. బ్రాహ్మణ దానం చెప్పలేదు అనుకో, సంకల్పం చెప్పలేదు, ఇంకా ఉపయోగం లేదనుకో మీరు అనుకోవడమే. అందుకనే సపాప్రదానం చేయమన్నారు.
గుర్తుపెట్టుకోండి, దానం అనేటువంటిది గొప్ప విశేషం. ఈ వైశాఖ మాసంలో మీరు ఇచ్చే దానము ఒక్క చెప్పులు. గుర్తుపెట్టుకోండి, చెప్పులు దానం చేయాలి. ఎందుకు చెప్పులు దానం చేయాలి? ఎవరి దగ్గర లేవు చెప్పులు? బిచ్చగాడు కూడా చెప్పులు వేసుకొని పోతున్నాడు, అవునా? బిచ్చగాడి దగ్గర ఏం లేదని సెల్ ఫోన్ కూడా ఉంది వాడి దగ్గర సెల్ ఫోన్ కూడా ఉంది కదా, మరి మీరు ఇస్తే తీసుకుంటాడా? అప్పుడు మీరు దానం చేయాలి. ఎవరు తీసుకుంటారు మీ దానం? ఒక బ్రాహ్మడు తప్ప మీ దానం ఎవరు తీసుకుంటారు? బ్రాహ్మణ దగ్గర ఎన్ని చెప్పులు ఉన్నాయి? ఇప్పుడు అందరు ఇస్తారు, ఆమె అందరు చెప్పులు ఇస్తారు. ఎవరు చెప్పులు వేసుకోవాలి? మీ చెప్పులు వేసుకోకుండా ఉంటే మీకు పుణ్యం వస్తుందా? రావట్లేదే, మరి ఎట్లా? నా మాట బాగా వినిపెట్టుకోండి. మీరు నేను చేస్తున్నాను అన్న విషయం కాదు ఇక్కడ, నేను చేస్తున్న విషయం పనికొస్తుందో లేదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బ్రాహ్మడి ఆజ్ఞ తీసుకొని ఎవరికైనా ఇవ్వవచ్చు. మీరు అన్నీ రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఆవుకి భోజనం పెట్టమంటే అందరు శనగలు తీసుకొచ్చారు. ఇన్ని శనగలు ఇన్ని శనగలు అయినాయి. ఇన్ని శనగలు తింటే ఆవు ఉంటుందా? ఇంత పెద్ద పొట్టే చచ్చిపోతే పొద్దున మరి పుణ్యం వస్తుందా? పాపం వస్తుంది కదా. మరి అప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? అందరు 11 వేయాలి. ఇన్ని అవుతాయి, తింటుంది, తృప్తిగా ఉంటుంది. మీ 11 కింద ఉంటుంది కదా. కానీ అలా కాదు, నా తినాలి, ఇంత తినాలి, అక్కడి నుంచి కష్టపడి వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చాను. ఆవుకేం సంబంధం అమ్మా? అది నీ పుణ్యం. కానీ నీకు ఒకవేళ చూడండి, అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ నీ పుణ్యం పూర్తిగా పరిపక్వత చెందితే ఎవరు రాకంటే ముందు నువ్వు ఆ శనగలు తీసుకొస్తావు. ఆవుకప్పుడు ఆకలి వేస్తుంది, ఆవు తినేస్తుంది. రెండోసారికి, మూడోసారికి, నాలుగోసారికి తింటుందా? ఆవు తినదు. ఆవు తినకపోతే నీకు పుణ్యం వస్తుందా? రాదు. కానీ ఒకవేళ తినకపోయినా ఆవు దగ్గరే పెట్టుకుంటే నువ్వు ఆవుకి ఇచ్చిన విషయం ఉంటుంది. చూడండి, ప్రాణికి, వ్యక్తికి, బ్రాహ్మడికి, అనాథలకి చేసే విషయం మీకు చెప్తున్నాను. మీరు ఆవు దగ్గరే పెట్టేస్తే ఒకవేళ రేపు అది ఆవుకు పెట్టే తినేస్తుంది కదా, ఆవు రేపు పెడితే తినేస్తుంది కదా. కానీ చెప్పుల జల ఏం చేసుకోవాలి? కార్తీక మాసంలో ఇన్ని ప్లాస్టిక్ డొప్పలు, మా దగ్గర ఇన్ని ప్లాస్టిక్ డొప్పలు, ఇన్ని పురుగు పట్టిన బియ్యము, 2 ఉసిరికాయలు, ₹1. ఏం చేయాలి? బ్రాహ్మణులకి మొదలై పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఉన్న భార్యలు వెళ్ళిపోతారు ఇట్లా చేస్తే. ఆమె ఏం చేయాలి? అవన్నీ పెట్టుకొని చెప్పండి. కాబట్టి పుణ్యం సంపాదించే విధానం ఇది కాదు. పుణ్యాన్ని సంపాదించాలి అంటే ధర్మం తెలుసుకొని ఉండాలి. అలా మీరు దానం చేయాలి అంటే వైశాఖ మాసంలో చెప్పులు దానం చేయాలి. నేను మీకు చెప్తున్నానా, చెప్పులు అసలు ఎందుకు బ్రాహ్మడికే ఇవ్వాలి? గుర్తుపెట్టుకోండి, దానము బ్రాహ్మడికే ఎందుకు ఇవ్వాలి? బ్రాహ్మడికి దానం ఇస్తే బ్రాహ్మడు సర్వే జనా సుఖినో భవంతు అంటాడు. కాబట్టి పూజ అయిపోగానే ఆయనకు అనాల్సిందే. మనమందరము అనలేము. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అంటాడు. కాబట్టి అందరికీ లాభం జరిగే అవకాశం. బ్రాహ్మడు జాగ్రత్తగా ఉండాలి. మీరు శయ్యాదానం చేయాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఒక చాప దానం చేయాలి వైశాఖ మాసంలో. గుర్తుపెట్టుకోండి, చాప దానం చేయాలి. చాప మీద పడుకునే బ్రాహ్మడి రోజుల్లో ఉన్నాడా? అందరికీ ఏసీ రూములు ఉన్నాయి, పెద్ద పెద్ద పరుపులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎవరు పడుకుంటారు మీ చాప మీద? ఎవరు పడుకుంటారు? మరి ఉపయోగమా? లేదు. కానీ ఈ బ్రాహ్మడికి ఆజ్ఞ తీసుకొని ఈ చాప వేరే వాడికి ఇస్తే ఆ పుణ్యం మీకు వస్తుంది. ఎవరైతే కింద బస్టాండ్ మీద, రోడ్ల మీద పడుకుంటున్నారే వాళ్ళకి ఇచ్చేయండి. నేనే వైశాఖ మాసంలో చెప్పిన విషయమే మీకు చెప్తున్నాను. ఇది కొత్త, అందుకనే మీరు పురాణాన్ని వింటూ వచ్చే సంవత్సరం కొత్తగా చెప్తాను మీకు ఖచ్చితంగా. పురాణం అలాగే ఉంటుంది, కానీ దాని విధానం మారుతుంది అంతే. ఆ చాప దానం చేయాలి. మీరేం చేయాలి? కుండ దానం చేయాలి. వైశాఖ మాసంలో ఏం చేయాలి? మంచి కుండని 2 రోజులు నానబెట్టి దాంట్లో నీళ్లు పోసిన తర్వాత కొంచెం కర్పూరం, పచ్చకర్పూరం వేసి ఇవ్వాలి. బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం వేసి ఇవ్వాలి. ఇస్తే ఆ బ్రాహ్మడు దాంట్లో నీళ్ళు తాగితే మీకు పుణ్యం. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మేము తాగుదామా? చెప్పండి, మీ కుండ ఉపయోగానికి వచ్చిందా? వైశాఖ మాసంలో అప్పుడు చెప్పిన కథ ఇది. వేదవ్యాసుల వారు అప్పుడు స్థితిని బట్టి చెప్పారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇవ్వమంటారు, ఇస్తారా మీరు? నేను ఫ్రిడ్జ్ ఇవ్వమంటే ఇస్తారా? మీరు ఫ్రిడ్జ్ ఇవ్వలేరు, కుండ నీళ్ళు తాగను, మరి పుణ్యం వచ్చిందా? రాదు. కాబట్టి ఈ కుండని బ్రాహ్మడి ఆజ్ఞ తీసుకొని ఎవరికైనా ఇచ్చేయండి. కుండ దానం చేయండి, చెప్పులు దానం చేయండి, చాప దానం చేయండి, ఆ తర్వాత చల్లగా ఉన్నటువంటి మజ్జిగ దానం చేయండి. దీనికి వైశాఖ మాసంలో మీకు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. పుణ్యం అని చెప్పాను కదా. మీరు ఎప్పుడైతే చల్లగా ఇస్తున్నారో ఇంకా చల్లగా ఉండడానికి అసలు ఒక మొక్క ఇవ్వాలి, చెట్టు మొక్క. ఆయనకి ఇల్లు జాగా ఉంటే మొక్క పెట్టుకోవాలి, లేదా గొడుగు ఇవ్వండి, సరిపోయింది. చెప్పండి, ఎండాకాలం ఇప్పుడు నిన్న కూడా చాలా బాగా ఎండ ఉండే, మొన్న కూడా ఎండ ఉండే. మీరు రోడ్డు మీద ఎక్కినప్పుడు ఎంతమంది గొడుగులు పట్టుకొని ఉన్నారు? ఎవ్వరు లేదు.
ఎవ్వరూ లేరు. గొడుగులు పట్టుకొని బయటకు వచ్చేంత విషయం లేదు. అసలు వస్తే వస్తారు, లేకపోతే అట్లాగే వెళ్ళిపోతారు, పంచలు చెప్పుకొని, లేకపోతే రానేరారు బయటకి. మీ గొడుగు పనికి వచ్చిందా? రాదు. మీకు పుణ్యం వచ్చిందా? రాలేదు. కానీ ఎవరైతే అక్కడ పళ్ళు అమ్ముతున్నారు రోడ్డు మీద, వాళ్ళ గొడుగులు చిరిగిపోయి ఉన్నాయి, బ్రాహ్మణుడు అడిగి ఆ గొడుగు ఆమెకి ఇచ్చేయండి, ఆమె ఎంతో సంతోషిస్తున్నాను. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఊళ్ళోంచి వచ్చి ఒక గొడుగు పెట్టుకొని ఆ గొడుగు ఇటంటే ఇటు పడిపోతుంది, ఇటంటే ఇటు పడిపోతుంది, చినిగిపోయి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వండి. బ్రాహ్మణ దగ్గర గొడుగులు, చెప్పలు, చాపలు కుప్పలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా కొత్తగా, ఇప్పుడు బ్రాహ్మడికి దానం చేస్తే ఏమంటారట? సర్వే జనా సుఖినో భవంతు అంటారు. కాబట్టి బ్రాహ్మడికి దానం, నేనే బ్రాహ్మణ్ణి, నేను వద్దని చెప్తున్నానా? ఇవ్వమని చెప్తున్నాను. కానీ నా దగ్గర బాగా అయిపోతే మీకు ఉపయోగం లేదు కదా. నేను వాడితే మీకు పుణ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, మీ వస్తువుని నేను వాడాలి, వాడితేనే పుణ్యం. వాడే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇలా ఆజ్ఞ తీసుకొని అక్కడ ఇచ్చేస్తే పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ గొడుగు దానము, చాపదానము, కుండదానము ఇవన్నీ కూడా అనుకున్న పక్షంలో శాస్త్రంలో, పురాణంలో ఉన్నా, ఇప్పుడు బ్రాహ్మడికి ఏది అవసరమో అది ఇస్తే ఆ బ్రాహ్మడు ఏం చేస్తాడు? బ్రాహ్మడు మీరు మంచి పరిపిస్తే ఏం చేస్తాడు? మస్తుగా పడుకుంటాడు. ఆయన పడుకోకుండా ఉంటే మీకేం పుణ్యం? ఆయన పరుపు మీద పడుకోకుండా పుణ్యమా? పడుకున్నాడు అనుకోండి, ఆ బ్రాహ్మడికి నీళ్ళు ఇచ్చారు, తాగాడు మంచిగా, చల్ల ఇచ్చాడు, బాగా తాగాడు. బయటకు పోదామంటే చెప్పులు ఉన్నాయి, గొడుగుంది. ఇంటికి వచ్చాక మంచిగా పడుకున్నాడు. ఇంకేం చేస్తాడు బ్రాహ్మడు? మరి ఈ బ్రాహ్మడికి ఇచ్చి ఏమిటి ఉపయోగం అనిపిస్తుందా లేదా? కానీ ఈ బ్రాహ్మడికి ఇవ్వడం వల్ల ఈ బ్రాహ్మడు సర్వే జనా సుఖినో భవంతు అన్న విషయం ఒక్క మాట వల్లే అందరికీ లాభం దగ్గర ఆశిస్తాడు. కాబట్టి ఆయనకి ఇవ్వాలి. అసలు బ్రాహ్మడికి వైశాఖ మాసంలో సువర్ణ దానం ఇవ్వాలి, బంగారం దానం ఇవ్వాలి. కుండలో వేస్తున్నప్పుడు బంగారంతో సహా ఇవ్వాలి. ఉట్టి కుండ ఎవరు తీసుకుంటారు? ఇప్పటికీ తీసుకోరు. ఫ్రిడ్జా? ఇవ్వరు. ఆ బంగారము పట్టుకుంటే కూడా కనబడదు. పట్టుకుంటే మీరందరూ బాధపడకండి. నా మాట బాగా వినిపెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని చేస్తే, బ్రాహ్మడు తీసుకున్నాడు, మీరు బంగారం ఇచ్చారు, బంగారం చూస్తే కూడా కనబడతలేదు. నిన్ను చూసి ఆ బంగారం చూసిన తర్వాత నేను ఆ బ్రాహ్మడు నీకు ఆశీర్వదిస్తాడా? తిట్టుకుంటాడా? మనస్ఫూర్తిగా తిట్టుకుంటాడు. ఇదేం బంగారం, ఎక్కడ పెట్టుకోవాలి? ఏమమ్మా ఇదేంది? రేకు. ఆ రేకు కూడా ఇంటికి పోతే గీస్తే కలర్ పోతుంది. ఆ రేకుకు గీస్తే కలర్ పోతుంది. కాబట్టి సువర్ణదానము చేయకండి. సువర్ణదానం అంటే ఏం చేయండి? మీరు 1 కిలో బెల్లం ఇచ్చేయండి, 1 నెలలో మంచిగా భోజనం చేస్తారు, పప్పుచారు వేసుకొని. ఎలా పుణ్యాన్ని సంపాదించాలో మార్గం. ఏది బంగారం? అప్పట్లో వేదవ్యాసుల వారు కథ రాసినప్పుడు బంగారం ఎక్కడిది? అందరూ బీదవాళ్ళు, అలసిపోయి చెట్టు కింద పనిచేసి, ఎక్కడ పొలాల్లో పనిచేసి అలసిపోయి పడుకునేవాళ్ళు. ఏమీ లేదు అప్పుడు. కానీ దేశ కాల మాన పరిస్థితిని బట్టి అన్నీ మారుకుంటూ వస్తే మార్పులో భాగంగా చాలామందికి ధనం వచ్చింది. రాజులు, మహారాజులు సువర్ణదానం చేసేది, అప్పుడు బ్రాహ్మణుడు స్వీకరించేది. ఆ బ్రాహ్మణుడు తలుచుకుంటే ఆయన రాజు, ఆ బ్రాహ్మణుడు తలుచుకోకపోతే ఆయన కిందికి వచ్చేస్తాడు. అంతే. అందుకనే ఏ పెద్ద ఋషి వచ్చినా, ఎంత పెద్ద రాజు అయినా భయపడేవాడు. మీరు రామాయణం వినండి, వశిష్ఠుల వారు వచ్చినారా, దశరథ మహారాజు లేచి నిలబడతాడు. అంతే. అవునా? ఎంత గొప్ప రాజైనా ఒక బ్రాహ్మడు వస్తే నిలబడతాడు. అందుకనే మనకు రేపు వస్తుంది, రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, మీకు చెప్తాను. రేపుడు కూడా అక్షయ తృతీయ రోజు రాజు కృష్ణ పరమాత్మ ద్వారకాధీశుడు బ్రాహ్మడు వస్తే లేచి నిలబడతాడు. మీకు కథ చెప్తాను, రేపు వినండి బాగా. అలా మీరు ఏం దానం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని చేస్తే పుణ్యం. మీకు ఇంకో విషయం ఉంది. బ్రాహ్మీ మూతంలో నేను స్నానం చేయమని చెప్పాను. మీరందరూ బ్రాహ్మీ మూత స్నానం చేసి వచ్చారు. నేను చెప్పినట్టుగా అన్ని నియమాలు పాటించి రాగచెట్టుకు పూజ చేసి, సూర్యుడికి పూజ చేసి, ఇంటికి వచ్చి తులసికి పూజ చేసి, లోపలికి వచ్చి కులదేవతకి పూజ చేసి దానం ఇస్తున్నారు. ఇదంతా పుణ్యం మీకు వచ్చేసింది. ఇది చేస్తే అశ్వమేధం యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. మీ పుస్తకంలో ఉంది. మీ పుస్తకం చదవండి, వైశాఖ పురాణం పుస్తకం చదవండి. స్కాంద పురాణం అంతర్గత వైశాఖ మాస పురాణం ఉంది, దాంట్లో చదవండి. దాంట్లో ఏముంది? అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అశ్వమేధ యజ్ఞం చేయడం అంటే ఏమిటి? పెద్ద యజ్ఞం చేసి ఒక అశ్వాన్ని వదిలిపెట్టేస్తే, నా మాట బాగా వదిలిపెట్టేస్తే ఆ గుర్రం ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ ఎవరైనా పట్టుకుంటే అక్కడ రాజుతో యుద్ధం చేస్తానని సంకల్పం. ఒకవేళ తిరిగి మళ్ళీ వచ్చేస్తే
దశరథ మహారాజు యజ్ఞం చేస్తే గుర్రం తిరిగి 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 మళ్ళీ వచ్చేసింది. అంటే ఆ రాజ్యం అంతా ఆయనదే, పట్టుకుంటే యుద్ధం చేయాలి. మరి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం పుణ్యం మనకెందుకు? పుస్తకంలో ఏముంది? అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. మనకు అవసరమా? మనం గుర్రం వదిలిపెడతామా? మన దగ్గర గుర్రం ఉందా? లేదు. నేను చెప్తాను వినండి, ఎలా అశ్వమేధ యజ్ఞం పట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు. వీళ్ళు బిడ్డలేమో అత్తగారింటికి వెళ్ళిపోయారు, కొడుకులే మా అమ్మాయిలేమో మన ఇంటికి వచ్చేసారు కదా. మన ఇంటికి వచ్చేస్తే ఆయన హైదరాబాద్లో ఉంటుంది. ఎవరు? అమ్మాయి పక్షం వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడికి వస్తారు ఎవరు? అమ్మాయి వాళ్ళు మన కొడుకు దగ్గరికి వస్తారు, కాపురం చేస్తూ ఉంటారు. మనం ఈ గంగా స్నానం చేయడం వల్ల 8 మంది అమ్మాయిలు 8 మంది అల్లులతో ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడ అంతే గౌరవం దొరుకుతుంటే అశ్వమేధ యజ్ఞం చేసినట్టే లెక్క. మనం ఎక్కడికి వెళ్ళినా అంతే గౌరవం దొరికితే మనం అశ్వమేధం చేస్తే ఎలా పుణ్యం వస్తుందో, గెలుచుకుంటూ వచ్చాడో మనం అందరి మనసుల్ని గెలుచుకుంటూ రావడమే. అటు కోడళ్ళకి సంబంధించిన వాళ్ళకి, ఇటు అల్లులకు సంబంధించిన వాళ్ళకి అందరి మనసులు గెలుచుకుంటూ వస్తున్నామా లేదా? అక్కడి నుంచి ఒక అమ్మాయి, అక్కడి నుంచి ఒక అమ్మాయి, అక్కడి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఇక్కడి నుంచి ఒక అల్లుడు, ఇక్కడి నుంచి ఒక అమ్మాయి పోయింది, ఇక్కడి నుంచి అమ్మాయి పోయింది. అంటే ఎంతమంది అయినా మనకు మొత్తం సరౌండింగ్లో ఒక 8-10 ఇండ్లు అయిపోయినాయి మనకు. అవునా? 8-10 ఊళ్ళల్లో కూడా మనం వెళ్ళినప్పుడు మనకు సగౌరవంగా గౌరవిస్తే అదంతా కూడా అశ్వమేధం చేస్తే ఎంత గుర్రం తిరిగి వచ్చిందో ఇదంతా గుర్రం తిరిగి మనం తిరిగి వస్తే అంత గౌరవం దొరుకుతుంటే మనం పుణ్యం వచ్చేట్లే. కాబట్టి ఆ పుస్తకానికి ఇలా అన్వయం చేసుకోవాలి. అశ్వమేధ యజ్ఞం చేస్తే పుణ్యం ఎందుకు ఇప్పుడు చేస్తామా? అసలు అశ్వమేధ యజ్ఞాలు ఉన్నాయి ఇప్పుడు లేవు యజ్ఞాలు, అసలు ఎవరు చేయట్లే. కాబట్టి అశ్వమేధ పుణ్యము అంటే ఈ పుణ్యం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు అన్వయించుకోవాలన్న విషయం మీకు చెప్తున్నాను. ఈ పుణ్యం అంతా వస్తే చాలు, మనం ఎక్కడికి పోయినా మనకు గౌరవం దొరికిందా? పుణ్యం చేసినట్టే, మనం గంగా స్నానం ఫలం తీసుకున్నట్టే లెక్క. కాబట్టి వైశాఖ మాసము గొప్ప విశేషం ఏంటంటే, ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ, విష్ణువు, తర్వాత శివుడు, ఈ ముగ్గురు కూడా కలయిక ఉంటుంది. ఈ కలయిక వల్ల మనకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మొదలే పరిష్కారం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒట్టి గంగా స్నానం చేసి వస్తే, పూర్తిగా దానం చేసి వస్తే ఇంకా మనసు, మీరు గంగా స్నానం చేసి దానం చేసి మిగతా అంతా రోజుల్లో మొత్తం పాపం చేస్తే సరిపోతుందా? దినమంతా కూడా ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా ప్రవచనంలో ఉన్నటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని అలా మన జీవితంలో అవపోసం చేసుకుంటేనే మీకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది? అలా పోతుంటే ఎవరితో వెండి గ్లాస్ బయట పడిపోయింది అనుకోండి, తీసుకొని జేబులో వేసుకొని వెళ్ళిపోతాం మనం, మనకు పుణ్యం వస్తుందా? వెండి గ్లాస్ ఎవరిని అడిగామా? మనం అడగలేదు. ప్రవచనం విన్న పక్షంలో కూడా వెండి గ్లాస్ మనం జేబులో వేసుకుంటే, పర్సులో వేసుకుంటే నీకు పుణ్యం ఎట్లా వస్తుంది? ఈ గ్లాస్ ఎవరిని అడిగి వాళ్ళకి ఇస్తే నీకు పుణ్యం వస్తుంది. మనం అడుగుతామా? మనకి ఇంకా భగవంతుడు ఎలా కరుణ చూపిస్తాడో అన్న విషయం ఇంకా మనకు అర్థం కావట్లేదు. దానికి కారణం ప్రవచనం లేకపోవడమే. పరమాత్ముడు ఎవరి మీద కృప చూపిస్తాడు అన్న విషయం ఇంకా లేదు. వాళ్ళ మీద కృప చూపించలేదు రామచంద్ర వారు, సుగ్రీవుడు చూపించాడు. వాళ్ళ దగ్గర ధనము, ద్రవ్యము, రాజ్యము, బలము, రావణుణ్ణి చంకలో పట్టుకున్నటువంటి శక్తి ఆయనకు ఉంది. కానీ పట్టుకున్నాడా? పట్టుకోలేదు. ఎందుకు? ధర్మం లేదు కాబట్టి. ధర్మాత్ములకు మాత్రమే పరమాత్ముడు పట్టుకుంటాడు. శబరికి ఇంటికి వెళ్ళి మరీ దర్శనం ఇచ్చి వచ్చాడు. పెద్ద పెద్ద యోగులకి, ఋషులకి, మునికి ఇవ్వలేదు. శబరికి ఇంటికి వెళ్ళి దర్శనం ఇచ్చాడు రామచంద్రుడు. అవునా? మరి కృష్ణ పరమాత్మ అక్కడ కూర్చుంటే సుధామ వస్తే, కుచేరుడు వస్తే ఈయన లేచి నిలబడి పాదపూజ చేశాడు. రేపు చెప్తా ఈ కథ, మీరు బాగా వినండి. ఎంత పుణ్యం అది! ఎవరి కోసం? ధర్మం కోసం. ఏం చేశాడు ధర్మం? నేను రాజుకు మిత్రుండని ఎప్పుడు చెప్పుకోలేదు బయట. ఇది ధర్మం. రాజుకి ఒక బీదవాడు మిత్రుడు ఉన్నాడు అంటే అది రాజుకు అవమానం కదా. మీరు ఆయన మనసులో మాట గుర్తుపెట్టుకోండి. కుచేరుడు, ఆయన పేరు కుచేరుడు, సుధాముడు అంటారు. ఈయన ఎక్కడ కూడా వాళ్ళ ఊర్లో నేను ద్వారకాధీశుడికి మిత్రుడు అని చెప్పలేదు. చెప్పుకుంటే ఎవరి పరువు పోతుంది? అక్కడ రాజు పరువు పోతుంది. కాబట్టి ఇది ధర్మం, ఇది అందుకనే ధర్మము మర్మము తెలిస్తేనే కర్మము మొదలవుతుంది, లేకపోతే కాదు. మీ ఉద్దేశం ఎంత గొప్పగా ఉండాలి అంటే పరమాత్ముడే మీ దగ్గరికి రావాలి. ఇది శుద్ధ భక్తి. నేను ప్రతిసారి చెప్తాను, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకోకండి. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్న భగవంతుడిని అక్కడ రోజు అర్చన చేసేటువంటి పాదం దగ్గర మనం పంపిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అది భగవంతుడు భక్తుడు చేసే విషయం. వైశాఖ మాసంలో బ్రహ్మ, అసలు సరస్వతీ మాతతో కూడి ఉన్నటువంటి బ్రహ్మని పూజించాలి. సరేనా? మహాలక్ష్మితో కూడిన విష్ణుని పూజించాలి. ఆ తర్వాత
అసలు పార్వతీమాతతో కలిసి ఉన్న శివుణ్ణి పూజించాలి వైశాఖ మాసంలో ముందుకు వస్తాడు. అందుకనే ఇవాళ జ్ఞానము స్నానము 2 విషయాలు మీరు బాగా గొప్పగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్నానం చేసినా మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు ఎక్కడి నుంచి గంగ నీళ్ళు తీసుకొస్తాం, రోజు స్నానం చేసేటప్పుడు కొంచెం చెంచా దాంట్లో వేసుకొని గంగా స్నానం అనుకొని పుణ్యం ఈ గంగా స్నానం చేసిన తర్వాత ఇన్ని నియమాలు ఉన్నాయో మరి ఎవరు పాటించాలి? గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ఒక్కసారి పుణ్యం అయిపోయింగానే ఇంకా మొత్తం పుణ్యం నడుస్తుందా? మీరు చేసిన పాపం అంతా ఎక్కడ పెట్టుకోవాలి? ఒక్కసారి స్నానం అయిపోయింది అంటే ఎన్నో పాపాలు చేసుకుంటాం. మనం చేస్తుంటామా లేదా? గంగా స్నానం చేసిన విషయం మనం మర్చిపోతాం. బాత్రూంలో స్నానం చేసిన తర్వాత గంగా నీళ్ళు వేసుకొని గంగా యమునా సరస్వతి అనుకున్న తర్వాత ఒకవేళ మనం బయటకు వచ్చిన తర్వాత అసలు గంగా స్నానం విషయం మర్చిపోతాం. స్నానానికి విధానం ఉంది, తీర్థంకి విధానం ఉంది, ప్రసాదంకి విధానం ఉంది, పూజకి విధానం ఉంది, గంగా స్నాన విధానం ఉంది. అన్ని విధానాలు నేర్చుకోవాలి. ప్రవచనం ద్వారా ఒకటి నేర్చుకుంటే ఖచ్చితంగా మనమందరం పుణ్యాత్ములమే అవుతాం. పుణ్యము అంటే ఇదే. సుఖముగా మనం ఇక్కడికి వచ్చి ప్రవచనం వినడమే పెద్ద పుణ్యం. ఎంతమందికి చూడండి, వాళ్ళందరికీ పుణ్యం వస్తుందా? కొందరు మైక్లో వింటున్న పుణ్యం వస్తుంది కావచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏమిటి విషయం? కాబట్టి పుణ్యం సంపాదించే మార్గాల్లో మొట్టమొదటి మార్గము ప్రవచనము. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ విషయాలు పెద్దగా ఉండేది కాదు. పెద్ద పెద్ద రాజులు వాళ్ళు మాత్రమే యజ్ఞాలు దానాలు చేసేవాళ్ళు. మన దగ్గర ఎక్కడుంది? అప్పుడు అందరూ మనం వెళ్ళి కూర్చోవడమే. అక్కడ రాజు చేస్తున్నాడంటే మనం అందరం వెళ్ళడమే, భోజనం చేయడమే, ప్రసాదం తీసుకొని రావడమే. రాజులు చేయాలి, ఋషులు చేయించాలి. ఋషులు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి అర్హులు. కాబట్టి వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు పుణ్యాత్ములు. మనకు పుణ్యం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు చేసిన గొప్ప పనిని మనం వినాలి. అదే ప్రవచనం. గుర్తుపెట్టుకోండి. శ్రవణం. అందుకనే మొట్టమొదటి భక్తి 9 మంది భక్తిలో శ్రవణం వందనం కీర్తనం దాస్యంలో మొట్టమొదటి శ్రవణమే. కృష్ణ పరమాత్మ ఏం చేశాడో మనం వినాలి, అంతే పుణ్యం. కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడో వినడమే పుణ్యం కదా. మరి ఆ వినడం కోసం కూడా సునాయాసంగా పుణ్యం వస్తుందంటే కృష్ణ మందిర్లో ఇవాళ 20 మంది కూడా లేరు. అంటే ఇంకా మనం జాగృతం అవ్వాలి, ప్రవచనం కోసం తత్పరం అవ్వాలి. వింటే అర్థమవుతుంది, వింటే పుణ్యం వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి నా మాట. ఈరోజు మీరందరూ గంగా స్నానం చేసి బ్రాహ్మడికి చాప, కుండ, గొడుగు, చెప్పులు దానం చేసిన పుణ్యం మీకు వస్తుంది. నేను చెప్పిన తర్వాత ఇంకేముంది, మీకు వచ్చేసింది పుణ్యం అంతే. ఎలా దీన్ని ఎలా ఆపాదించుకోవాలి? నాకు పుణ్యం వచ్చింది ఎలా అనుకోవాలి? నేను మీకు చెప్పాను. గంగలో స్నానం చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని లోపలికి పోయినప్పుడు మీకు ఒక శబ్దము, మీకు ఒక ప్రకాశం కనబడితే మీరు గెలిచినట్టే, అయిపోయింది. మీకు మీరే తృప్తిపడాలి. ఈ అమ్మ చాలా మంచి భక్తురాలు అని మేము అనుకోకూడదు. నీకు నువ్వే అనుకోవాలి నేను మంచి భక్తురాలని. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్న విషయం మనకు అసలే వద్దు. మీరు గుర్తుపెట్టుకోండి. గంగా స్నానం చేసేటప్పుడు గంగలో చాలామందికి మీరు ఇప్పుడు చూస్తుంటారు, గంగలో స్నానం చేస్తుంటే కొందరికి ఇట్లా పూనకం వస్తుంది. అమ్మవారో అయ్యవారో ఏదో మల్లన్న దేవుడో ఎవరు దేవుడు వస్తాడు. చూసేవాళ్ళు దాన్ని అందరూ ఇంకో రకంగా చూస్తారు, ఒకళ్ళు ఒక రకంగా చూస్తారు, పక్క వాళ్ళు ప్రశ్న వేస్తారు. అంటే అది అబద్ధమా తప్ప? అదంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రవచనం ద్వారా వినిపెట్టుకోండి. అదంతా నిజమే, ఏది కూడా బూటకం కాదు. చెప్పే అర్థం కావాలి కదా, అర్థమైతే కదా విషయం. మీకు అర్థం కాకుండా ఉన్నప్పుడు మీరు వదిలిపెట్టడం అంతే. అది కాదు అని నిర్ధారణ చేయడానికి నిజమేంటో చెప్పగలగాలి. మీరు చెప్తున్నారా? నిజమేంటో చెప్పని వాడు దాన్ని అబద్ధం అనకూడదు. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా అని చెప్తాం. మీ ఇష్టం, అది ఉన్నాడా లేదా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. నేను ఉన్నా అని చెప్తాను, మీకు కనబడలేదు, మరి ఏం చేద్దాం? ఉన్నాడు అని నిర్ణయం తీసుకున్నది మీరు, శుద్ధ భక్తులు. ఈ 10-15 మందిలో భగవంతుడు ఎవరితో మాట్లాడుతున్నా మనకేం తెలుసు? అది భగవంతుడి ఇష్టం. కాబట్టి వైశాఖ మాసంలో చేసేటువంటి దానము స్నానం వల్ల విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈ విషయం వల్ల మనం స్నానం ఎలా చేయాలి, ఎలా సంకల్పం చేసుకోవాలి, ఏం దానం చేయాలి, వైశాఖ మాసంలో అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుందంటే మీ ప్రేమ 10 మందికి తెలిసే విషయం ఉందని అశ్వమేధ యజ్ఞం అన్నారు. దీనికి సప్తజన్మ కృతం పాపం స్మరణైన విషతి అన్నారు. గంగను స్మరిస్తే సప్తజన్మ పాపం పోని, సప్తజన్మాల్లో చేసిన పాపం పోని. కానీ మనం సప్తజన్మాలు చేసిన పుణ్యం ఎక్కడుంది? మరి మీరు నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. సప్తజన్మాలు అంటున్నామే, సప్తజన్మాల్లో చేసినటువంటి పాపం పోతుంది స్నానం చేస్తే. మరి పుణ్యం చేయలేదా మనం అసలే? మనం అక్కడ పిల్లవాడు పడిపోతే మనం అయ్యో అని పరిగెత్తుకుంటూ అందరం పోమా? మనలో దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి మనం పుణ్యాత్ములం కాదా? మన దగ్గర అన్నీ ఉన్నాయి. వాడు పడ్డాడా, మనం అందరం వెళ్తున్నాం. వాడికి ఇప్పుడు నీళ్లు కావాలి, అందరూ ఇస్తారు. డాక్టర్ కావాలి, అందరూ ఫోన్ చేస్తారు. మరి మనలో ప్రేమ లేదా?
మనలో దయాగుణం లేదా? మనలో డబ్బు లేదు? మన దగ్గర ఏం లేదు. భగవంతుడి దగ్గర ఏముందో మన దగ్గర కూడా అదే ఉంది. అందుకనే నరంచైవ నరోత్తమం, మనం పెద్ద దేవుళ్ళం, దీంట్లో అనుమానం లేదు. మనము భగవంతుడిలాగా చేయకుండా ఉంటే చాలు. నేనే దేవుడిని అనుకోవడం వద్దు. నువ్వు దేవుడిలాగా అన్ని నువ్వు సహాయం చేస్తున్నావా లేదా? దేవుడే. భగవంతుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడు? నీకు సలహా ఇస్తాడు, నువ్వు చేస్తావుగా. కానీ భగవంతుడు అనేటువంటి వాడు నీలో శక్తి వేస్తేనే సాధ్యం. ఇది మాట గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో శక్తి ఉంది అంటే అక్కడే శక్తి ఉంది. ఆ శక్తి నీలో ఉంటేనే నీకు ఆ గుణం వస్తుంది, లేకపోతే ఆ గుణం రాదు. నువ్వేం చేస్తావు? అక్కడ పిల్లాడు పడితే నీలో ఆ శక్తి ఉండకుండా ఉంటే నువ్వు వెళ్ళిపోతావు, అంతే. ఇది పట్టించుకోవద్దు మనం. ఇది భయంకరం. ఏదో అయ్యేటట్టుగా ఉంది, మన మీద వస్తుందేమో, నలుగురిన మనకేమంటారు, ఇదంతా పాపమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే పుణ్యం పాపం రెండు అర్థమవుతున్నాయి మీకు. ఇదే పాపము, ఇదే పుణ్యము. నీకు పరమాత్ముడు చైతన్యం చేస్తున్నాడా, నువ్వు పట్టుకుంటావు. నీకు పరమాత్ముడు చైతన్యం ఇవ్వలేకపోతున్నాడా, నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. ఇదే పాపము, ఇదే పుణ్యము. కాబట్టి వైశాఖ మాసంలో ఈ రకంగా దానము స్నానం చేయడం వల్ల విశేషంగా లాభం వస్తుంది. మనం రోజుకో కథ ప్రకారం చెప్పుకుంటూ పోదాం. మీరు గట్టిగా వినండి. రేపు అక్షయ తృతీయ. మీకు చిన్న విషయం చెప్తాను. చాలామందికి ఆడవాళ్ళకు కొంచెం కోపం రావచ్చు నా మీద. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనుక్కుంటారు. ఇంత బంగారం కొనుక్కుంటారు చాలామంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోమని ఏ పురాణంలో లేదు. మీకు బాధగా అనిపిస్తుందా లేదా? మా సార్ కొనిస్తా అన్నాడు, ఈ పద్ధతులేమో గిట్ల అయిపోయింది, అయిపోయాయి కథ. రేపు బందే. మా సార్ మంచిగా రేపు 3 తులాలు కొనిస్తాడు, ఈ స్వామి ఏమో లేదని చెప్పిండు. ఇప్పుడు మా ఆయన కొనియడుగా, ఎందుకంటే పంతులు గారు చెప్తున్నారు కాబట్టి వద్దంటాడు. ఇదే బస్. కానీ ఇప్పుడు అక్షయము అంటే క్షయము కానటువంటిది, నశించదు అసలు, ఎప్పుడు పోదది. పోదు అన్న విషయం మన దగ్గర ఉంటుందా? బంగారం ఉంటే భయం ఎక్కువ, మనశ్శాంతి పోయింది కదా. బంగారం మీ ఇంట్లో ఉంది, ఇంత బంగారం ఉంది, మనశ్శాంతి పోయింది కదా, క్షయమైంది కదా, ఇంకా అక్షయం ఎక్కడిది? అక్షయముకి అర్థం ఎక్కడుంది? లేదు కదా. కాబట్టి బంగారం కాదు, మీరు కొనుక్కోవాల్సింది చెట్టు మొక్క లేదా ఒక విత్తనము లేదా బీదవాడికి ఇవ్వడానికి చాపాకుండా గొడుగు, అంతే. ఇది ఇచ్చి మీరు ఇస్తే అసలు అక్షయం ఎవరు తెలుసా? బ్రాహ్మడికి. అసలు అక్షయం ఎవరు తెలుసా? జ్యువెలరీ షాప్ వాడికి. మా ఇద్దరికే లాభం, మీ అందరికీ నష్టమే. నాకు ముఖ్యంగా వస్తుంది స్వీకరించడమే, ఆయనకి 100 రూపాయలకి 100 రూపాయలు పోతుంది గిరాకీ ఎత్తుందని. ఇంకేముంది? అక్షయం ఎవరికి? మీకెక్కడుంది? కొన్న వాళ్ళకి అక్షయమా? కాదు, కొన్న వాళ్ళ క్షయమే. గుర్తుపోయి అంటే శాస్త్రంలో లేదు కాబట్టి చెప్పింది. మీరు బాగా డబ్బు అంటే కొనుక్కోండి, మంచి రోజు కాబట్టి కొనుక్కోండి, కానీ శాస్త్రంలో చెప్పింది లేదు. శాస్త్రంలో చెప్పింది ఏమిటట? ఇది. కాబట్టి రేపు అక్షయ తృతీయ గురించి చెప్తాను. రేపు పరశురామ జయంతి, అక్షయ తృతీయ, 2 విషయాల్ని కలిపి మనం వైశాఖ మాసాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు వచ్చిన 15-20 మంది, రేపు ఇంకా 15-20 మంది గట్టిగా చెప్పి తీసుకొని రండి. కంకణం కట్టుకొని నేను ధర్మ ప్రచారం చేస్తాను. మీకు అందరికీ వైశాఖ మాసం పుణ్యం కావాలా వద్దా? వైశాఖ మాసం పుణ్యం కావాలి అంటే ప్రచారం చేయండి. ఈసారి చేయాలని నియమం ఏమి లేదు, మీరు వెళ్ళి చేయండి. కృష్ణమంత్రులు చెప్తున్నారు, మీకు తెలిసిందా అమ్మ, నిన్న మీరు రాలేదే, ఇవాళ రమ్మని తీసుకురండి. దీనివల్ల మీకు ఒక మాట అనవచ్చు, మీకు పనిపాటు లేదా అమ్మ అనవచ్చు. అనని అమ్మ. అనడం వల్ల నీకు నష్టం లేదు, వాళ్ళకి నష్టము, నీకు లాభము. కానీ ఆ నష్టం కూడా మనం తీసేస్తున్నాం తీసుకొచ్చి. ఆ నష్టం కూడా మనం తీసేసుకుంటున్నాం తీసుకొచ్చి. ఎందుకు? మంచి స్కూల్లో వేయడం కోసం ఎంతో కష్టపడాలి. ఒకసారి వేసేసామా మంచిగా, ఇక్కడ దాకా వాళ్ళకి తీసుకొచ్చారా, వాళ్ళు కూడా మీలాగా మంచి భక్తులు అయిపోతారు. కానీ వదిలిపెట్టకూడదు. ఇదే సునాయాసంగా వచ్చే పుణ్యం అంటే ధర్మ ప్రచారమే. మీరు ఇప్పుడు నేను చెప్తున్న విషయం కాదు ఇది, మీరు పుస్తకాలు చదివి పాతయి. ధర్మ ప్రచారం అంటే ఏమిటి? మీరు ఇక్కడ ధర్మకార్యం జరుగుతుంది రండి అని చెప్పడమే ధర్మకార్యం. గుర్తుపెట్టుకోండి, ఇదే ధర్మకార్యం. ఈ అసలు ధర్మకార్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అన్నప్రసాదాన్ని గొప్పగా భావిస్తున్నారు. అన్నప్రసాదం గొప్పది కాదు. అన్నం తింటే ఉదయం మళ్ళీ అన్నం ఉండదు మధ్యాహ్నం వరకు కదా, ఉంటుందా? ఉండదు. కానీ జ్ఞానప్రసాదం తీసుకుంటే జ్ఞానం ఉండిపోతుంది లోపల. ఎప్పటిదాకా అయితే మీకు పని చేస్తుందో అప్పటిదాకా మీ ప్రసాదం స్వీకరిస్తున్న వాళ్ళు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రచారం చేయండి. వైశాఖ మాసంలో 30 రోజులు మనం చెప్పుకోవాలి అంటే ఎంతమంది ఉండాలి, ఎంతమంది తెలిసి ఉండాలి, ఎంతమందికి మీరు ప్రచారం చేసి ఉండాలి. కాబట్టి ఇలాంటి వైశాఖ మాసంలో రేపు అక్షయ తృతీయ, తర్వాత పరశురామ జయంతి గురించి తెలుసుకుంటూ వైశాఖ మాసం యొక్క 2వ రోజును మనం మొదలు పెడదాం. ఈ రోజుకి స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. గోపాలకృష్ణ భగవాన్ కీ జై.